ఎంత మాత్రం త్రోసివేయే దేవుడు కాదు. కానీ ప్రభువా నాయనా మేము అడిగిన వెంటనే ప్రభువా క్షమించుటకు సిద్ధ మనసు గల దేవుడు ప్రభువా. అనేక మారు మేము త్రొట్టిల్లినప్పుడు ప్రభువా ఆయన మీకు క్షమించి మళ్ళా మమ్మల్ని నిలవబెట్టిన దేవుడు ప్రభువా. ఆయన మా పెదవులని శుద్ధీకరించి మన వేడుకొచ్చి మా హృదయాలను శుద్ధీకరించి ప్రభువా ఆయన నేను స్తుతించుటకు నాయన నీ మాటలు వినుటకు ప్రభువా నాయన మీరు నాయన నీ కృపను చూపించి మనం వేడుకొంచున్నాం ప్రభువా. నాయన వస్తున్న నాయన మా బిడ్డలందరిని బట్టి నాయన ఆయన సమయానికే మీరు నడిపించమని నీ సన్నిధికి బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. వారి అడ్డంకులు నాయన వారి ఆబ్స్టికల్స్ ఏవైతే ఉన్నావు ప్రభువా వాటన్నిటినీ మీరు తొలగించమని నాయన నీ సన్నిధిలో రాగాలే ఆ మనసును నాయన మీరు దృష్టించి దానికి అధిక ఫలమును మీరు దయచేయమని వేడుకొంచున్నాం ప్రభువా. మీరు కార్యం జరిగిస్తున్నారని నమ్మి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సమయంలో నాయన సంఘం అంతానైనా ఏక మనసుతో ప్రభువా మేము ఆరాధించాలని నాయన ప్రార్థన చేస్తుండగా ప్రభువా కొన్ని ప్రార్థనా విజ్ఞాపనలు నీ సన్నిధిలో మేము పెట్టి ఉంటుండగా వారి కొరకు ప్రార్థన చేస్తుండగా ప్రభువా నాయన విడుదల దయచేయండి, స్వస్థత దయచేయండి, వారి జీవితాల్లో జయాన్ని దయచేయమని వేడుకొంచున్నాం ప్రభువా. నాయన మొదటిగా ప్రభువా యవనస్తుల కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. నాయన వారు రాస్తున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్, నీట్ ఎగ్జామ్స్ రాయని కొంతమంది బిడ్డల కొరకు ప్రార్థన చేస్తాం. లా ఎగ్జామ్స్ నైనా వారు రాస్తున్న బిడ్డల కొరకు నైనా నీ సన్నిధిలో బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఇంకా నువ్వు ప్రభువా వారి జాబ్స్ కొరకు నాయన వారు వెతుకుతుండగా ప్రభువా వాటన్నిటి కొరకు నాయన మేము ప్రార్థన చేస్తున్నాం. వివాహాల కొరకు కనిపెడుతున్న యవనస్తులందరి కొరకు వారు చేస్తున్న ప్రయత్నాలు అన్నింటిలో ప్రభువా మీరు ఉండమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. మా ఇష్టము మా చిత్తము కాకుండా ప్రభువా కేవలం నీ చిత్తము వారి జీవితాల్లో యవనస్తుల జీవితాల్లో జరిగించమని వేడుకొంచున్నాం ప్రభువా. వారికి కావాల్సింది శ్రేష్టమైనది నాయన వారికి దయచేయమని, వారు ఏ కెరియర్ అయితే ఏ జాబ్ అయితే వారికి అది నాయన అది శ్రేష్టమైనదో నాయన అది మీరు సమస్తము ఎరిగిన దేవుడు కాబట్టి వారి వివాహాల విషయాల్లో కూడా ప్రభువా ఈ కార్యం జరిగించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. సంఘంలో అనారోగ్యంగా ఉన్న బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. నాయన ముఖ్యంగా నాయన మా బిడ్డలు చికెన్ పాక్స్తో బాధపడుతున్న కొంతమంది బిడ్డలు నాయన ప్రార్థన చేస్తున్నాం. నాయన మోకాళ్ళ నొప్పితో బాధపడుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. బలహీనతలతో నాయన బాధపడుతున్న వారందరి స్త్రీల కొరకు సంఘం అంతటి కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. నాయన బ్రదర్ సురేష్ కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. నాయన నా బ్రదర్ జీవితంలో అద్భుతం చేయమని వేడుకొంచున్న ప్రభువా. నీకు నాయన అసాధ్యమైనది ఏమీ లేదని నాయన నీకు నాయన మేము ఎరిగి ఉన్నాం ప్రభువా. నీ వాగ్దానాన్ని బట్టి ప్రభువా నాయన మీరు సిలువలో ఖర్చిన రక్తాన్ని బట్టి మీరు పొందిన గాయములు బట్టి స్వస్థత అని నాయన మరొకసారి నాయన ఆ బిడ్డ చెప్పులాగా సాక్ష్యం చెప్పులాగా ప్రభువా అటు విశ్వాస నా కుటుంబానికి ఇవ్వమని వేడుకొంచున్నాం ప్రభువా. ధైర్యాన్ని ఇవ్వమని వేడుకొంచున్నాం ప్రభువా. సర్వ శరీరులకు దేవుడై ఉన్నావు ప్రభువా. నీకు అసాధ్యమైతే ఏమీ లేదని నాయన మేము ఎరిగి ఉన్నాం ప్రభువా. బిడ్డ జీవితంలో ఆ కుటుంబంలో నాయక ఒక అద్భుతం చేయమని వేడుకొంచున్నాం, ఒక కార్యం జరిగించమని వేడుకొంచున్నాం ప్రభువా. నాయన మా బిడ్డల జీవితాలలో నాయన రిజల్ట్స్ వచ్చి ఉండగా ప్రభువా ఆ బిడ్డలు చెప్పిన సాక్ష్యాలు అన్నిటిని బట్టి నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. నీవు చేసిన కార్యములు బట్టి నాయన మా ప్రార్థనలు వినే దేవుడు మేము కలిగి ఉన్నందుకు ప్రభువా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ దాసురాలు బిందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. నాయన బిడ్డను బలపరచమని వేడుకొంచున్నాం, జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచున్నాం ప్రభువా. నాయన నీ సన్నిధిలో నాయన ఎట్టి రీతిగా నాయన తన పరిచయం చేసి ఉందో నీ కొరకు ఎంత ప్రయాసపడిందో మరి ఒక్కసారి నాయన మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచున్నాం ప్రభువా. ఆయుష్ ఇవ్వండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి. తలమలహీనమైన పరిస్థితుల ఒంటరితనంలో నాయన మీరు నాయన ఎట్లాగైతే నాయన తండ్రి వలె తల్లి వలె ఆదరించే దేవుడు కలిగి ఉన్నావు ప్రభువా. ప్రతి నిరుత్సాహాన్ని తీసివేయమని వేడుకొంచున్నాం. నాయన అవిశ్వాసానికి చోటు ఇవ్వకుండా ప్రభువా, అపవాదికి చోటు ఇవ్వకుండా ప్రభువా నాయన నీ వాగ్దానాలను బట్టి నాయన నువ్వు ఇచ్చిన దర్శనాన్ని బట్టి నాయన నువ్వు ఇచ్చిన పరిచర్యను బట్టి నాయన బలం పొందుకొని దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని ప్రభువా ముందుకు కొనసాగించుటకు మీ సహాయం దయచేయమని వేడుకొంచున్నాం. కుటుంబాన్ని ఆదరించండి, పరిచర్యను దీవించండి ప్రభువా. నీ సాక్షిగా నాయన అనేకమైన నాయన గొప్ప కార్యములు నీ పక్షంగా చేసేనాయన నాయన నీ దాసురాలకి నాయన అటువంటి అద్భుతం మేము చూచుటకు ప్రభువా నిన్ను స్తుతించులాగిన నీ కార్యమును జరిగించమని నాయన మేము బ్రతిమాలుతున్నాం ప్రభువా. సంఘంగా ఏకంగా కూడి ఆ బిడ్డ జీవితంలో ఇప్పుడే నెమ్మది, ఇప్పుడే స్వస్థత, ఇప్పుడే నాయన సమాధానం దయచేయమని వేడుకొంచున్నాం ప్రభువా. నాయన మేము చేసిన ప్రతి ప్రార్థన ప్రభువా మీ సన్నిధిలో పెట్టి ఉండగా ప్రభువా నీ చిత్తానుసారంగా జవాబు దయచేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని చిన్న ప్రార్థన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అట్లా కూర్చున్నట్లయితే కొన్ని పాటలు పాడి దేవుని స్తుతిద్దాము. హల్లెలూయా.
పాటల పుస్తకం నుంచి 2 పాటలు మనం కలిసి పాడుకుందాం. అందరికీ వచ్చిన పాటలే అవి కనుక నాతో పాటు ఏకీభవిస్తూ పాడాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. చాలా వెనక్కి కూర్చున్నారా అండి? కొంచెం ముందుకు వచ్చేస్తే వెనక వచ్చిన వారు వెనకను కూర్చుంటారు. మీకు ఇష్టమైనట్లయితే దయచేసి ముందుకు రండి. పాటల పుస్తకం నుంచి సాంగ్ నెంబర్ 137, 137వ పాట అందరం కలిసి ప్రభు పేరట సంతోషంతో ఏక మనసుతో కలిసి పాడదాం. స్తుతించెదను స్తుతించెదను నా యేసు ప్రభున్ కృతజ్ఞతతో అనుదినము స్తుతించెదను స్తుతించెదను నా యేసు ప్రభున్ కృతజ్ఞతతో అనుదినము స్తుతించెదను. ఉన్నత దేవుడు సర్వాధిపతియు ఊర్వి పరిపాలక, ఉన్నత దేవుడు సర్వాధిపతియు ఊర్వి పరిపాలక, ఉన్నతం విసర్జించి నన్ను వెదకిన ఉత్తమ స్నేహితుని, ఉన్నతం విసర్జించి నన్ను వెదకిన ఉత్తమ స్నేహితుని, ఉదయా సంధ్య ఎల్లప్పుడును ఉత్సాహధ్వనితో పాడేదము, ఉదయా సంధ్య ఎల్లప్పుడును ఉత్సాహముతో పాడేదను, స్తుతించెదను స్తుతించెదను నా యేసు ప్రభున్ కృతజ్ఞతతో అనుదినము స్తుతించెదను. నాశనకరమైన పాప గుంట నుండి నరక వేదన నుండి, నాశనకరమైన పాపపు గుంట నుండి నరక వేదన నుండి నన్ను విడిపించి నిలిపిన దేవా నిర్మల స్వరూపా, నన్ను విడిపించి నిలిపిన దేవా నిర్మల స్వరూపా, నీతి సమాధానం సంతోషం నిత్య జీవము నాకిచ్చితివి, నీతి సమాధానం సంతోషం నిత్య జీవము నాకిచ్చితివి, స్తుతించెదము స్తుతించెదను నా యేసు ప్రభున్ కృతజ్ఞతతో అనుదినము స్తుతించెదను. హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ ఆంటీ ముందుకు వచ్చినందుకు. అలాగే పాటల పుస్తకం నుంచి 319వ పాట, నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగై వెలుగై నట్టి ఆ దీపము. ఇది చాలా పాత పాట కానీ అందరికీ వచ్చిన పాటే అనుకుంటున్నాను, పాత పాట కాబట్టి. మా చిన్నప్పుడు మా మమ్మీ దగ్గర నేర్చుకున్న పాట ఇది. పాస్టర్ గారు చాలా పాటలు నేర్పించేవారు చిన్నప్పుడు మాకందరికీ, ప్రత్యేకించి నాకు ఎక్కువ నేర్పించేవారు. అందులో ఇదొక పాట అన్నమాట. 319వ పాట, నీ వాక్యము నా పాదములకు దీపము దీపము నా త్రోవకు వెలుగై వెలుగై యున్నట్టి ఆ దీపము, నా త్రోవకు వెలుగై వెలుగై
ఉన్నట్టి ఆ దీపము, మారని వాక్యము ఆరాని దీపము, ఆనాది దేవుని వాగ్దానము. మారని వాక్యము ఆరాని దీపము, ఆనాది దేవుని వాగ్దానము. హల్లెలూయా 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 హల్లెలూయా, నాదుడేసుకు క్రీస్తు రాజుకు హల్లెలూయా, నాదుడేసుకు క్రీస్తు రాజుకు హల్లెలూయా. నీ వాక్యము నా పాదములకు దీపము, దీపము నా త్రోవకు వెలుగై, వెలుగై ఉన్నట్టి ఆ దీపము. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియము, నీ న్యాయ విధులు నాకాహారం. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియము, నీ న్యాయ విధులు నాకాహారం. హల్లెలూయా 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 హల్లెలూయా, నాదుడేసుకు క్రీస్తు రాజుకు హల్లెలూయా, నాదుడేసుకు క్రీస్తు రాజుకు హల్లెలూయా. జుంటే తేనియలా వంటి ప్రవాహము కంటే మరి కమ్మని మింటి వాక్యం. జుంటే తేనియలా వంటి ప్రవాహము కంటే మరి కమ్మని మింటి వాక్యం. హల్లెలూయా 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 హల్లెలూయా, నాదుడేసుకు క్రీస్తు రాజుకు హల్లెలూయా, నాదుడేసుకు క్రీస్తు రాజుకు హల్లెలూయా. నరరూపమెత్తిన పరలోక వాక్యమా నాతో మాట్లాడుమా నా ప్రభువా. నరరూపమెత్తిన పరలోక వాక్యమా నాతో మాట్లాడుమా నా ప్రభువా. హల్లెలూయా 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 హల్లెలూయా, నాదుడేసుకు క్రీస్తు రాజుకు హల్లెలూయా, నాదుడేసుకు క్రీస్తు రాజుకు హల్లెలూయా, నాదుడేసుకు క్రీస్తు రాజుకు హల్లెలూయా. హల్లెలూయా. అందరూ లేచి నిలబడినట్లయితే 145వ కీర్తన 1 నుంచి 10 వచనములు చదువుదాము, కలిసి చదువుదాము. రాజువైన నా దేవా, నిన్ను గణపరచెదను, నీ నామమును నిత్యము. ఒకరి తర్వాత ఒకరు కాదు, మనం అందరం కలిసే చదువుదాం. రాజువైన నా దేవా, నిన్ను గణపరచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను. అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. యెహోవా మహత్యం కలవాడు, ఆయన అధిక స్తోత్రం నొందదగినవాడు, ఆయన మహత్యము గ్రహింప సఖ్యము కానిది. ఒక తరము వారు మరి ఒక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు, నీ పరాక్రమ క్రియలను తెలియచేయుదురు. మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను. నీ భీకర కార్యములు విక్రయమును మనుషులు వివరించెదరు. నేను నీ మహత్యమును వర్ణించెదను. నీ మహా దయాళత్వమును గూర్చి కీర్తిని వారు ప్రకటించెదరు. నీ నీతిని గూర్చి వారు గానం చేసెదరు. యెహోవా దయా దాక్షిణ్యం కలవాడు, ఆయన దీర్ఘశాంతం కృపాసత్యం కలవాడు. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద నున్నవి. యెహోవా నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి, నీ భక్తులు నిన్ను స్తుతించెదరు.
దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. అట్లాగే నిల్చొని ఉందాము. సిస్టర్ డెబోరా వచ్చినట్లయితే మనమందరము కొంచెంసేపు దేవుని ఆరాధిద్దాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ ఎండు వల్ల ఏంటంటే నీరసం వచ్చేస్తుంది కదా, మాట్లాడడానికి ఓపిక ఉండట్లేదు, మెట్లు ఎక్కడానికి ఓపిక ఉండట్లేదు, లక్షవారం స్త్రీల మీటింగ్కి రావడానికి కూడా ఓపిక ఉండట్లేదు కదా. అయ్యో, చిన్న చిరునవ్వు ఉంటుందంటే నిజమే. దేవునికి స్తోత్రం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసిస్తున్నాడంట. అమరత్వము గలవాడు అంట. ఈ మనుషుల్లో ఎవరు ఆయన్ని చూడలేదంట, ఇంకెవరు ఎప్పుడు చూడనేరరు అంట. శాశ్వతమైన ఘనత ప్రభావము ఆయనకే కలుగునంట. మొదటి తిమోతిలో 6:16 ఉంటుంది ఈ వాక్యం. నేను ఎక్కడి నుంచి చెప్తున్నాను అన్నట్టు నన్ను చూస్తున్నారు అందరూ. సర్వశక్తి గల దేవుని కొరకు, who alone has immortality, who dwells in unapproachable light, whom no one ever seen nor can see. To him be glory and everlasting dominion. Amen. అంటే అమరత్వం అంటే ఎవరైనా చెప్పగలరా? ఇమ్మోర్టాలిటీ అంటే ఎవరైనా చెప్పగలరా? నిత్య జీవము, మరణము లేనిది, మరణం లేక నిత్య ఎల్లప్పుడూ జీవించడం, ఎల్లప్పుడూ. ఇంకొక మాట, నేను వాక్యాన్ని ఆలోచిస్తుంటే ఇంకొక మాట నాకు జ్ఞాపకం వచ్చింది. ప్రభావము గలవాడట ఆయన. ఎవర్లాస్టింగ్, శాశ్వతమైన ప్రభావము గలవాడు. ఎవర్లాస్టింగ్ డామినెంట్. డామినెంట్ అంటే నన్ను డామినేట్ చేస్తున్నావేంటి నువ్వు అంటుంటావు. నీకు నా మీద అధికారం ఏంటి, నువ్వు నాలో మాట్లాడే, నీకు నా మీద ఉన్న అధికారం ఏంటి అంటుంటాం కదా. అధికారము నిత్యమైన ఎవర్లాస్టింగ్, ఎప్పటికీ తగ్గిపోయిన అధికారం గల దేవుడు ఆయన. ఇంకోటి చెప్పనా, ప్రభావం అనగానే నాకేం గుర్తొచ్చిందంటే, శాశ్వతమైన ప్రభావం గలవాడట ఆయన. ప్రభావం అంటే ఏమి గుర్తొచ్చిందంటే, 12 ఏళ్ళ నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ దేవుడు ముట్టగాన దేవుడు ఏమన్నాడు, నాలో నుంచి ప్రభావం వెడలిపోయినందట. అంటే ఆయన ప్రభావం ఆయనలోనే ఉండదు, మనలో కూడా ప్రవహిస్తుంటుంది. అప్పుడు దేవుని ప్రభావం మనలోకి వచ్చినప్పుడు మనం శక్తిమంతులు అవుతుంటాం, అభిషేకం గలవారం అవుతుంటాం, రోషం గలవారం అవుతుంటాం, ఆత్మచేత ప్రేరేపింపబడిన వారం అవుతుంటాం. దేవాలయం దగ్గరికి వెళ్ళేటప్పుడు యోహాను, ఎవరు వెళ్తారు ఇంకా ఆయన, పేతురు యోహాను వెళ్ళేటప్పుడు కుంటివాడిని చూసి, మా దగ్గర ఏమీ లేవు కానీ యేసు నామం ఉందంట, యేసు నామములు లేచి గంతులు వేస్తూ వెళ్ళిపోయాడంట. అలాంటి ప్రభావం మనలో కూడా ఆయన ప్రవహింపజేసేస్తుంటాడు. అలాంటి శక్తి గలవారం అయిపోతుంటాం, అలాగా బలవంతులం అయిపోతుంటాం. ఈ ఎండ కదా, నీరసం కదా, అయ్యో తయారవుతుంటే చోట్ల కారిపోతున్నాయి, తయారవుతుంటే ఒక పక్క తయారవుతుంటే స్నానం చేసినట్టు అయిపోతుంది, ఏసీ వేసుకుని ఏసీ చాలట్లేదు, అలాగలాగా గబ సిద్ధపడి వచ్చేస్తుంటాం కదా. ఎవరి కోసం వెళ్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం, దేనికోసం వెళ్తున్నాం? దేవుడు సర్వశక్తి గల దేవుడు. ఏ దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్తున్నాం? ఏదో సాదా సీదా మామూలుగా కాదు, ఏదో ఊరికే ఉండే దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళట్లేదు. సమీపింపరాని తేజస్సులో నివసించి వసించు దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్తున్నాం. అలాంటి దేవుడు మన పక్షానుంటే ఎందుకు బాధలు, ఎందుకు కొడుకు కోసం బాధ, భయం, ఎందుకు పలానోళ్ళ కోసం భయం, అయ్యో ఒంట్లో బాగాలేదే భయం, అయ్యో ఇక్కడ ఉన్నానే భయం, ఎందుకు బాధ? అలాంటి దేవుడు మన పక్షానుంటే ఇంకేం కావాలండి?
ప్రేమించే భర్త ఉంటే ఇంకేం కావాలనుకుంటుంటారు ఆడోళ్ళు. అన్నీ కొనిచ్చే భర్త ఉంటే ఇంకేం కావాలనుకుంటుంటారు ఆడోళ్ళు. కానీ జీవము గల దేవుణ్ణి, నిత్య జీవమిచ్చే దేవుణ్ణి, సర్వశక్తి గల దేవుణ్ణి, ఆయన ప్రభావం మనలో పంపించగల దేవుణ్ణి కలిగి ఉన్నాం. ఇంకేం కావాలి మనకి? అలాంటి దేవుణ్ణి కొంతసేపు ఆరాధిద్దావా? నీ శక్తి అంతటితో, నీ బలం అంతటితో, నీ ఓపిక అంతటితో. నీరసపోయానే అని అనుకుంటున్నావేమో, నేను నీరసంలోనే ఓపిక తెచ్చుకొని ఆయన ఆరాధించగలవా? సర్వశక్తి గల దేవుడిని ఆరాధించగలవా? గొప్ప దేవుడిని ఆరాధించగలవా ఈ సమయంలో? హల్లెలూయా రిబాబాబా రిషికుదర్రా బాబాబా. యేసయ్యా, మీ కార్యము మా మధ్యన జరిగించబడి వేటుకొచ్చిన. అవును యేసయ్యా, ఇంకేం అవసరము తండ్రి? మీ చూపు ఉంటే చాలు, నీ ఉంటే మాకు చాలు యేసయ్యా. నీ మాట మాకు చాలు ప్రభువా, నీ చూపు మాకు చాలు నాయన, మీ తోడు మాకు చాలు నాయన. నీ నీడ మాకు చాలు ప్రభువా, ఇంకేం అవసరము లేదు. గొప్ప దేవా, నిన్ను ఆరాధించడానికి మేము వచ్చినాము. మీ సహాయము, మీ మెండైన కనికరము మా మీద కృమరించబడి వేటుకొచ్చాను. హల్లెలూయా. నీవు మా జీవితంలో ఉంటుండగా ఎన్ని బాధలైతే మాకేంటి ప్రభువా, ఎన్ని ఇబ్బందులైతే మాకేంటి నాయన, ఎంత కష్టమైతే మాకేంటి ప్రభువా, ఎన్ని మంది నిష్ఠూరాలు పెట్టినా మాకేంటి ప్రభువా, నీవున్నావు మాకు చాలు తండ్రి అని చెప్పుదామా ఈ సాయంకాల సమయంలో? హల్లెలూయా హల్లెలూయా. ఎన్ని బాధలు ఉన్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టము వచ్చినా, నిష్ఠురమైనను, ఎన్ని బాధలు ఉన్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టము వచ్చినా, నిష్ఠురమైనను, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. బ్రతుకునావా సడలినా, కడలి పాలైనను, అలలు ముంచి వేసిన, ఆశలు అనగారిన, బ్రతుకునావా సడలినా, కడలి పాలైనను, అలలు ముంచి వేసిన, ఆశలు అన్నగారిన, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. బ్రతుకునావా సడలినా, కడలి పాలైనను, అలలు ముంచి వేసిన, ఆశలు అనగారిన, బ్రతుకునావా సడలినా, కడలి పాలైనను, అలలు ముంచి వేసిన, ఆశలు అన్నగారిన, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా. దగ్గరగా చెప్తామా ప్రియ సహోదరి? నీ మాట చాలా యేసయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ
నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీడ చాలయ్యా. ఎన్ని బాధలు ఉన్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టము వచ్చినా, నిష్ఠురమైనను, ఎన్ని బాధలు బిగ్గరగా పాడదామా, ఇబ్బందులైనను, ఎంత కష్టము వచ్చినా, నిష్ఠురమైనను, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను. బిగ్గరగా చెప్దామా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, యేసయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. యేసయ్యా, సర్వశక్తి గల దేవుని కలిగిడము, గొప్ప దేవుని కలిగిడం నాయన, మీకు వందనాలు నాయన. మా జీవితాల్లో మీరున్నందుకు, మమ్మలను మీ ప్రజలుగా, మీ కుమార్తెలుగా మమ్మల్ని చేసుకున్నందుకు మీకు వందనాలు నాయనా. యేసయ్యా నాయన, నీ కృపకు వేడు వారిలో మేము ఉండుటకు మీ సహాయము చేయమని వేడుకుంటున్నాను ప్రభువా. అవసరం వస్తే నాయన, మగ్ధలేని మరి నిన్ను మోసుకోవడానికి నీ సమాధి దగ్గరికి అలాగొచ్చిందో ప్రభువా. నాయన, అవసరం వస్తే మిమ్మల్ని మోసుకుని వెళ్ళిపోయిన వారుముగా, మీ ప్రభావమును మోసుకుని వెళ్ళిపోయే వారుముగా, మీ శక్తిని మోసుకుని వెళ్ళిపోయే వారుముగా, క్రీస్తే యేసే దేవుడు అని చెప్పే వారుముగా నాయన మమ్మల్ని తయారు చేసి ప్రభువా మీ కొరకు నిలబెట్టుకోమని బతిమలా ఆడుకొంచు. నజరేయుడగు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీ ఘనమైన నామానికే స్తుతులు స్తోత్రములు మేము చెల్లిస్తున్నాం ప్రభా. మాట్లాడే దేవుడివై ఉన్నావు ప్రభా. ఇప్పటి వరకు మేము చేయని ఆయన స్తుతి ఆరాధన మీద ఆసీనులై ఉన్నారు ప్రభా. అందుని బట్టి వందనాలు ఆయన. ఇప్పుడు కొద్ది సమయం ప్రభా నీ వాక్యాన్ని మేము ధ్యానించిన ఉండగా ప్రభా, మాకు అందరికీ కావలసిన ఆత్మీయ ఆహారాన్ని మీరు దయచేయమని వేడుకొంచున్నాం. మమ్మల్ని సరిచేయండి, క్రమపరచండి. నీ చిత్తము, నీ ప్రణాళిక మాకు ఏదైతే అవసరమై ఉన్నదో అట్టి రీతిగా ప్రభా మమ్మల్ని చెక్కమని వేడుకొంచున్నాం. వినగలే చెవులు, సరి చేసుకునే మనసు మా అందరికీ దయచేయమని చిన్ని ప్రార్థన నజరేయుడు యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ మాట నుంచి మనం చదువుదాము. ఎవరైనా తీసినట్లయితే గట్టిగా చదవండి. హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ మాట నుంచి గట్టిగా చదవండి ఎవరైనా తీసినట్లయితే.
గట్టిగా చదివిన వాళ్ళు చదవండి అమ్మా, గట్టిగా. మోషే పెద్దపడినట్టు విశ్వాసం బట్టి ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలను పాపభోగం అనుభవించుట కంటే దేవుని కృతతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నట్టుకు ఒప్పుకోలేదు. ఏలైనా అతడు ప్రతిఫలంగా కలుగుకో అవమానం ముందు దృష్టించి విశ్వాసం బట్టి అదృశ్యుడైన వారిని చూచున్నట్టు స్థిర బుద్ధి గలవాడై రాజాగ్రహంకు భయపడగా అడుగుతున్న విడిచిపోయింది. ఇక్కడ చాలా థ్యాంక్ యూ. ఇక్కడ ఒక కుటుంబం కనబడుతుంది విశ్వాస పట్టికలో. ఇక్కడ అబ్రహాం తర్వాత ఎక్కువ వచనంలో మోషే గారి కొరకు రాయబడి ఉంటుంది. మొదట అబ్రహాం కొరకు విశ్వాస జాబితాలో ఇక్కడ 11వ అధ్యాయం అంతా విశ్వాస వీరుల కొరకు రాయబడి ఉంటుంది. దాంట్లో ప్రథమంగా అబ్రహాం కొరకు, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం విశ్వాసం కొరకు అది రాయబడిందంత ఎక్కువ వచనములు పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ గ్రంథంలో మోషే కొరకు రాయబడింది. ఇక్కడ ఏంటంటే మోషే పుట్టుక నుంచి రాయబడిన వాడు. మోషే ఎటువంటి వాడంటే ఏంటంటే దేవుడి చేత నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు, సాత్వికుడు, నీ ముఖాముఖిగా మాట్లాడేవాడు అని చెప్పి దేవుడు సాక్ష్యం ఇచ్చిన వ్యక్తి కొరకు కుటుంబం ఎటువంటిది, ఎట్లాగ పుట్టి ఉన్నాడు, ఎట్లాగా పెరిగాడు, అవన్నీ రాసుకుంటూ వచ్చి దేని కొరకు ఆయన ప్రాధాన్యత ఇచ్చి ఉన్నాడు అని రాస్తూ విశ్వాస జాబితాలో రాశాడు. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఏం చేశారంట, ఆ తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూసిన తర్వాత అదే అపోస్తల కార్యం 7వ అధ్యాయంలో కూడా ఒక మాట ఉంటుంది, సుందరుడై ఉండుట చూచి వారి తల్లిదండ్రులు 3 నెలలు దాచిపెట్టను అని ఉంటుంది. ఏదైనా ఒక మాట 2-3 సార్లు వ్రాయబడింది ఆ వ్యక్తి కొరకు అంటే ఆలోచన చేయాలంట. తల్లిదండ్రులు ఆ బిడ్డను చూచారంట. చూచిన తర్వాత ఏమైందంట, సుందరుడై విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములను అతన్ని దాచిపెట్టిరి. తర్వాత మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమై నింద మేలని, ధనము కంటే ఏంటంట క్రీస్తు విషయమై గొప్ప భాగ్యమై, నింద ఏంటంటే నింద అది గొప్ప భాగ్యంగా ఎంచుకున్నారని. అల్పకాలపు పాపభోగములు ఎక్కడ పెరిగాడు మోషే అంట, ఐగుప్తు ప్యాలెస్లో పెరిగాడు కదా, రాజకుమార్తె కుమారుడిగా పెరిగి ఉన్నాడు. అంటే అక్కడ రాజుగా ఉండి సకల భోగములు వాటిని అనుభవించుట కంటే నా సహోదరులతో లేదంటే నా ప్రజలతో ఏంటంటే శ్రమలే మేలు అని అనుకున్నాడు. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇంకొక దగ్గర ఉంటుంది, ఆమె ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదని. చూడండి, అట్లాగే అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం తీయండి. ఇక్కడ కూడా స్టెఫెన్ చెప్పిన మాటల్లోని 7వ అధ్యాయము 17వ మాట నుంచి నేను చదువుతాను చూడండి. అయితే దేవుడు అబ్రహామునకు అనుగ్రహించిన వాగ్దాన కాలము సమీపించిన కొలది ప్రజలు ఐగుప్తులో విస్తారంగా వృద్ధి పొందిరి. తుదకు యోసేపునకు ఎరుగని వేరొక రాజు ఐగుప్తును ఎలా నారంభించెను. అతడు మన వంశస్థులు ఎడల కపటముగా ప్రవర్తించి తమ శిష్యులు బ్రతకకుండా వారిని బయట పారవేయవలనని మన పితరులను బాధ పెట్టాను. ఆ కాలమందు మోషే పుట్టాను. ఇక్కడ ప్రత్యేకంగా ఏ కాలం అని ఉందమ్మా, ఏ కాలం అంట అంటే భయంకరంగా 430 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వంలో యోసేపు వెళ్ళిన తర్వాత అక్కడ ప్రధానమంత్రి అయిన తర్వాత 110 సంవత్సరాలు బ్రతుకుతాడు. బ్రతికిన తర్వాత అనేక మంది 70 మందిగా వెళ్ళిన తర్వాత అనేక వంశాలు వస్తూ ఉంటాయి. తర్వాత ఎవరు అంటే దేవుడు తెలియని ఒక వంశము పుట్టుకొస్తుంది. అప్పుడు దేవుడు తెలియని ఒక ఐగుప్తు రాజు, కఠినమైన రాజు. ఎటువంటి రాజు అంటే ఫరో ఏం చేశాడంటే బానిసత్వంలో ఉన్నారు. ఆ ప్రజలందరూ ఏంటంటే యోసేపు వెళ్ళేటప్పుడు అక్కడేంటో ఒక ప్రత్యేకమైన ఒక ఆధిక్యతలు పొందినవారు. వారి కొరకు గెర్షెం అని చెప్పి ఒక ప్రాంతము ఇజ్రాయెల్ కొరకు ఉన్నారు. అక్కడ వారు మందలు మేపుకునేవారు, వారు జీవించేవారు. కానీ యోసేపు తర్వాత కాలంలోని ఆ తర్వాత వచ్చిన వంశములు తరములు ఏంటంటే వారు బాగా వృద్ధి చెందుతున్నారు, ప్రబురిల్తున్నారు. కాబట్టి ఆ రాజుకి ఏమనిపించిందంటే వారు పరాయి దేశం నుంచి వచ్చిన వారు, వీరు ఆధిక్యత కలిగి ఉంటే వీరు
మీరు సంఖ్యలో ఎక్కువ మంది కలిగి ఉండుంటే అది నాకు సింహాసనానికి ప్రమాదకరమని ఎంచి ఒక కఠినమైన ఎటువంటి ఆల్రెడీ ఏంటంటే అధికమైన భారములు, వారు బానిసత్వంలో ఉన్నారు, వారు ఏంటంటే ఇటుకలు చేసుకున్నారు, వారిని హింసిస్తున్న దినాలు, ప్రజలు ఏంటంటే 400 సంవత్సరాలు అయ్యే దేవునికి మొరపెడుతున్నారు, అంగలారుస్తున్నారు, దేవుడు వచ్చి విడిపిస్తాడు అని చెప్పి దేవుడి పక్షాన దేవుడు వైపు చూస్తున్నప్పుడు ఏం చేశాడంట 430 అంటే అబ్రహాముకి వాగ్దానం చేసిన దినములు సమాప్తం అవుతున్నప్పుడు, అంటే ఆ కాలంలో అంతకుమించి ఏంటంటే ఒక కఠినమైన ఆజ్ఞ జారీ చేయబడింది. బిడ్డలు కనడమే ఏంటంటే కనడమే కష్టం అనడం కన్నా ప్రమాదకమైన పరిస్థితుల్లో ప్రమాదకరం. ఖండం వేరొక విషయము చాలా ప్రమాదకరం. అది ఆడపిల్ల అయితే పర్వాలేదు, కానీ కాన్పు పీటల మీద మగపిల్లలు పుడితే ఏం చేయాలంటే అక్కడికక్కడే ఏంటంటే ఆ ఎగిప్తు మంత్రసానులకి ఏం ఆజ్ఞ జారీ చేయబడిందంటే కాన్పు మగపిల్లలు అయితే వారు ఖచ్చితంగా ఏంటంటే వాళ్ళకి ప్రమాదకరమని, రాజ్యానికి సింహాసనానికి వారు ప్రమాదకరం అని చెప్పి వారిని అక్కడే వాళ్ళని చంపివేయాలని, ఒకవేళ కాన్పు పీట లేకపోతే వారు బ్రతికినట్లయితే నైలు నదిలోని వారిని పారవేయబడాలని చెప్పేసి ఒక కఠినమైన ఆజ్ఞ. అంటే బిడ్డల్ని కనడం కాకుండా వారిని పెంచటం, సిద్ధపరచటం అది చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లోని, ఏ కాలమందు అటువంటి ప్రతికూలమైన పరిస్థితుల్లోని కదా, అటువంటి సమయంలోని ఒక కుటుంబం ఏమైందంటే చూడండి, నిర్గమకాండము 2వ అధ్యాయంలో ఈ కుటుంబం కొరకు చిన్నగా మనం చూసుకొని ముందుకు వెళ్ళిపోదాం. 2వ అధ్యాయము 1 నుంచి, లేవి వంశస్థుడొకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకొనెను. ఆ స్త్రీ గర్భవతి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వాణ్ణి దాచెను. ఏం చూసిందంటే ఇక్కడ ఒక మాట చూసాం, ఇక్కడ ఏం చూసామంట, చూచి సుందరుడై చూచి ఏం చేసిందంట, ఆ 3 నెలలు దాచెను. తర్వాత ఆమె వాణ్ణి దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకొని దానికి జిగటమన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా వానికేమి సంభవించునో తెలుసుకొనుటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండెను. ఫరో కుమార్తె స్నానం చేయుటకు ఏటికి వచ్చెను. ఆమె పనికెత్తులు ఏటి ఒడ్డున నడుచుచుండగా ఆమె నాచులో ఆ పెట్టెను చూచి తన పనికెత్తె నొకంతను పంపి దాన్ని తెప్పించి తెరచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడిని ఏడ్చుచుండగా చూచి వాని యందు కనికరించి వీడు హెబ్రీల పిల్లలో ఒకనివాడు అనెను. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీల్లో ఒక దాదీని పిలుచుకొని వత్తునా అనెను. అందుకు ఫరో కుమార్తె వెళ్ళమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చెను. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డ తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచెను. ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతన్ని తీసుకొని వచ్చెను. అతడు ఆమెకు కుమారుడయ్యను. ఆమె నీటిలో నుండి ఇతన్ని తీసి తినని చెప్పి అతనికి మోషే అని పేరు పెట్టాను. మరి విపులంగా చాలా ఇదంతా మనకు తెలిసిందే. కొంతమంది బైబిల్ కూడా చూడట్లేదు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి వింటున్న మోషే ఫ్రమ్ బర్త్ స్టోరీ. కాకపోతే మరొకసారి ఏంటంటే ఒకసారి చదివితే మంచిదని నేను చదివాను. ఇక్కడ ఇటువంటి పరిస్థితుల్లో 430 సంవత్సరాలు ఏంటంటే ఇజ్రాయెల్ అందరూ మగ్గిపోతున్న కఠినమైన సమస్యలో ఒక కఠినమైన రాజు వారి పరిపాలనలో బానిసలుగా వారు బ్రతుకుతున్నప్పుడు వారి మీద ఇంకనూ ఏంటంటే కఠినమైన ఆజ్ఞలు జారీ చేయబడుతున్నప్పుడు, హింసించబడుతున్నప్పుడు దేవుడు ఏంటంటే ఆ కాలంన దర్శించి వారి ప్రార్థన విన్నాడు. నేను విన్నాను, నేను చూచాను, దిగి వస్తాను, వారిని విమోచిస్తానని వాగ్దానం చేసిన సమయం. ఒక స్త్రీ మాత్రం, ఒక తల్లి మాత్రము ఒక పాత్ర. ఒక తల్లి ఏం చేసిందంట, ఆ బిడ్డను చూచిందంట కదా. తల్లి పాత్ర చాలా విశిష్టమైంది. చాలాసార్లు తల్లి పాత్రలోని విఫలమైపోతూ ఉంటాం. చాలాసార్లు ఏమనుకుంటామో అదొక భారం అని, లేదంటే ఒక బాధ్యత అని మనం ఎంచుకుంటాం. కానీ మొదటిగా దేవుని ప్రణాళిక, దేవుడు ఎందుకు తల్లిని సృష్టించాడు, దేవుడు ఎందుకు ఆమె పట్ల కుటుంబం కట్టే బాధ్యత దేవుడు ఎందుకు ఇచ్చాడు, లేదంటే పిల్లల్ని పెంచే అధికమైన బాధ్యత తల్లులకే ఎందుకు పెట్టాడు, వై నాట్ ఫాదర్స్ అనేది, అది ముందుగా మనము వాక్యానుసారంగా మనం చూసుకున్నట్లయితే ఆ కర్తవ్యం ఏం చేస్తుందంటే, ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎక్కడో తల్లులుగా ఎక్కడో వెనకబడిపోయిన మన కర్తవ్యం కానీ మన ప్రార్థనా జీవితాన్ని కానీ మనల్ని తట్టి లేపి ఏంటంటే దేవుని ఏంటంటే ఆ
వాగ్దానం నెరవేరటానికి, లేదంటే ఆ దేవుని చిత్తం ఏమై ఉన్నదో తల్లుల పట్ల అది మరింతగా మనము భారం కలిగి బాధ్యతగా చేయగలుగుతాం. చూడండి ఎక్కడ చెప్పాడంట దేవుడు ఏంటంటే మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి. ఎక్కడ మొదలైంది? ఫలించి ఏంటంటే నిండించాలి. దాన్ని మీరు లోపరుచుకోవాలంటే ఎక్కడ కావాలి? ఒక గర్భం కావాలి. గర్భం కావాలంటే స్త్రీ కావాలి, బిడ్డ కావాలి. దాని అందరికీ వస్తుంది. ఆ తర్వాత ఆదికాండం 3వ అధ్యాయంలో ఏమనుందంట? స్త్రీ సంతానమునకు ఇంకేంటి? సర్ప సంతానమునకు వైరం. అంటే అక్కడ వైరం ఉంది. అంటే ఒక స్త్రీ సంతానానికి పుట్టిన వారికి ఎప్పుడు నిత్యము వైరం జరుగుతూ ఉంటుంది. పాత నిబంధన కాలంలో మెస్సయ్య వస్తాడు ఏంటంటే మాకు విమోచన ఇస్తాడని పాతకాలపు ఏంటంటే భక్తులందరూ వేచి ఉన్నారు. మమ్మల్ని విమోచిస్తాడు, ఒక మెస్సయ్య వస్తాడని దేవుడు వాగ్దానాలు బట్టి వారు వెయిట్ చేశారు. ఆ తర్వాత మరలా యేసయ్య వచ్చారు, సిలువలో మరణించారు. ఆ తర్వాత కూడా ఏంటంటే ఇంకను ఏంటంటే ద ఫస్ట్ లిస్ట్ ఇన్ ద సాటన్స్ టార్గెట్ ఎవరు ఉంటారంటే స్త్రీలే ఉంటారు. దేవుడు ఏదైతే బాధ్యత సర్ప సంతానమునకు, స్త్రీ సంతానమునకు సంతానం ఎలా కలుగుతుందమ్మా? స్త్రీల వారే. ద ఆరిజిన్ ఆఫ్ ఎవ్రీ జనరేషన్ ఎట్లాగా అంటే స్త్రీలు ఉండాలి. ఏంటంటే ఒక రక్షకుడిని లోకానికి పరిచయం చేయడానికి దేవుడికి ఎవరు కావాల్సి వచ్చింది? మరియ కావాల్సి వచ్చింది. ఒక గర్భం కావాల్సి వచ్చింది. అంటే ఆ మదర్ ఈజ్ నీడెడ్ ఇన్ ద ప్లాన్ ఆఫ్ సాల్వేషన్. అంటే దేవుని రక్షణ ప్రణాళికలోని ఒక తల్లి కావాల్సి వచ్చింది. అంటే ఇదేంటంటే ఒక బాధ్యతకు మాత్రమే కాకుండా ఇదేంటంటే ఒక ఆధిక్యత. మనకు దేవుడు పెట్టిన ఏంటంటే మనం ఒక తరాన్ని మనము వచ్చే దేవుని కొరకు సిద్ధపరచడానికి తల్లిగా మనకేంటంటే మన మీద ఉండిన ఒక భారమై ఉంది. అంటే మన కొరకు మన పిల్లల్ని కాదు కానీ ఇతరుల కొరకు కాదు కానీ ఏంటంటే మనము దేవుని కొరకు ఒక తరాన్ని రేస్ చేసే బాధ్యత తల్లులుగా ఏంటంటే మన మీద మోపబడింది. ఇది దేవుని ఏర్పాటు చేసిన బాధ్యత, లేదంటే దేవుడు నియమించింది, ఏర్పాటు చేసింది. ఇట్ ఈస్ అ డివైన్ కాలింగ్. అంటే దైవికమైన పిలుపు. ఎవరినో వివాహం చేసుకుంటే ఇట్ ఈస్ నాట్ లైక్ ఎనీ అదర్. చాలామంది క్రైస్తవ స్త్రీలు కాకుండా లోకమంతా వివాహాలు చేసుకుంటారు, బిడ్డలు పుడతారు, వారి కొరకు పెంచుకుంటూ వస్తూ ఉంటారు బిడ్డల్ని. ఏంటంటే వారి కొరకు పెంచుకుంటారు, లేదంటే వంశాభివృద్ధి కొరకు బిడ్డలు కంటూ ఉంటారు. వారి పేరు ఏంటంటే వంశం పేరు పోకుండా బిడ్డల్ని కంటూ ఉంటారు. లేదంటే వారి కీర్తి ఏంటంటే చాలామంది లోకంలో ఏంటంటే పిల్లలు తల్లిదండ్రులు నేను ఒక ఇంజనీర్ అవ్వలేను, డాక్టర్లు అయిపోయాను, లేదంటే ఒక పైలట్ అవ్వలేకపోయాను, వారి ఆశలు వారి కోరికలు తీర్చుకోవటానికి వారి మీద రుద్దడానికి నా వల్ల అవ్వలేదు కాబట్టి నువ్వన్నా చేయాలి, నా ఆశలు నువ్వన్నా తీర్చాలి. అట్లాగా కొంతమంది పెంచుకుంటారు. లేదంటే నువ్వు జీవితంలోని అంటే పైకి రావాలి, బాగా ఉన్నతమైన స్థితిలో లోకంలో ఉన్నతమైన స్థాయిలో ఉండాలి. అంటే ప్రతి తల్లిదండ్రులకి బిడ్డలకి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలి, లేదంటే వారికి ఒక ఇన్వెస్ట్మెంట్ ఇవ్వాలి. వారు తదనంతరము ఈ లోకంలో గొప్పగా ఘనంగా ఉండాలని ఒక ప్రతి తల్లికి ఒక తండ్రికి ఒక ఆశ, ఒక భారం ఉంటూనే ఉంటుంది. కానీ దాని కొరకు మనమేం చేస్తున్నాం? అట్లాగ అనుకున్నట్లయితే అట్లాంటి జనాంగం అయితే మనం కాదు. మనము దేవుని వాక్యం చేత వెలిగింపబడినాము. అట్లాగ మన కోరికలు లేదంటే ఉన్నతంగా అది మంచిదే. బట్ మోర్ దెన్ దట్, అంతకన్నా ఎక్కువగా ఏంటంటే చూడండి ఒక 60 సంవత్సరాలు ఇప్పుడు వాళ్ళ కెరియర్స్ కొరకు, వాళ్ళ స్టడీస్ కొరకు ఫస్ట్ స్టాండర్డ్ నుంచే ఏంటంటే ఐఐటి ఎడ్యుకేషన్ చాలా ఫస్ట్ స్టాండర్డ్ నుంచే ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్స్లోని ఏంటంటే ఐఐటి చెప్పేస్తూ ఉంటారు. అంటే ఆ తర్వాత కూడా జీఈ మెయిన్స్ అంటే ఎంతవరకు ఒక 10 రోజుకి ఒక 12-15 గంటలు స్కూల్లోనే వారు గడిపేస్తూ ఉంటారు. అంతగా ప్రయాసపడుతూ ఉంటాం వారికి మంచి ఉద్యోగం ఇవ్వడానికి, లేదంటే మంచి బట్టలు ఇవ్వడానికి, వారికి కడుపు నిండా వారు కోరిన తిండి పెట్టడానికి చాలా ప్రయాసపడుతూ ఉంటాం. కానీ నిత్యత్వం ఒక 60 సంవత్సరాల తర్వాత ఏ ఉద్యోగం చేసినా రిటైర్మెంట్ గ్యారంటీ. అది గవర్నమెంట్ది అయితే ఖచ్చితంగా ఒక 60 సంవత్సరాలు, లేదంటే మనం బ్రతికితే 70. అంతవరకు ఏంటంటే అంతవరకు మంచి ఉద్యోగాలు ఇవ్వడానికి, మంచి భవిష్యత్తుని ఇవ్వడానికి అంత ప్రయాసపడినట్లయితే ఆ 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు మనం కన్ను మూసిన తర్వాత వారికి రక్షణ ఇవ్వాలి. దేవుడి కొరకు నిజమైన దేవుడు మనకు తెలియచేయాలి. అప్పుడు మన బాధ్యత ఎంత ఉండాలి? తల్లిదండ్రులు
తల్లిదండ్రులుగా అది మరింత బాధ్యత మోపండి. దిస్ నాట్ ఫర్ దిస్ వరల్డ్. మనము ఈ లోకం మట్టుకే వాడిని పెంచేవారు కాదు, కానీ ఏంటంటే అంతకు మించి ఏంటంటే నిత్యత్వం కొరకు ఈ 70 సంవత్సరాల కొరకు రాత్రనగా పగలనక కష్టపడుతుంటాం, అప్పులు చేస్తుంటాం, కడుపు కాల్చుకొని ఏంటంటే బిడ్డల కొరకు అప్పులు చేసి లోన్స్ పెట్టి ఎట్లాగంటమా రాత్రనక పగలనక కష్టపడుతూ ఉండి తల్లిదండ్రులుగా ప్రయాసపడుతుంటాం. పౌలు అంటే నన్ను నేను ప్రాణాత్మకంగా పోతున్నాను అంటే సువార్త ప్రకటించే విషయంలో నన్ను నేను వ్యయపరుచుకుంటానంటే ఇప్పుడు తల్లిదండ్రులుగా ఏంటంటే అట్లాగుంది. తల్లిదండ్రులు వారు సుఖాన్ని, సౌఖ్యాన్ని, నిద్రను అన్నీ మానుకొని, నేను మొన్న చెప్పాను కదా, ఇప్పుడు ఏంటంటే శక్తి ఉన్నప్పుడే, బలం ఉన్నప్పుడే డబ్బులు రావాలి కాబట్టి వారి భవిష్యత్తు బాగుంటుంది కాబట్టి బిడ్డల కొరకు ఏంటంటే 2-3 జాబ్స్ చేస్తున్న తల్లిదండ్రులు ఉన్నారు. 1 కాదు 2 అట్లాగే చేస్తే శక్తి ఉన్నప్పుడే బలం, డబ్బు ఉంటే మంచి భవిష్యత్తు మనం ఇవ్వగలం, 2 రాళ్ళు వెనక్కి వేయగలం, వారికి ఇన్వెస్ట్ చేయగలము అని అనుకుంటా. అంతకన్నా మించింది ఏంటంటే అంత ప్రమాదకరమైన స్థితిలో ఇప్పుడు పాతకాలంలోని ఏమంటూ ఉంటారంటే మన 4-5-10 మంది ఉన్న అమ్మమ్మలు, తాతయ్యలు మేము ఇంతమందిని పెంచాము, మీకు ఇంత విసుకొచ్చేస్తూ ఉంటుంది, ఒక దెబ్బేసేస్తూ ఉంటారు, వీరు మాట వినరు, పోనీ అట్లా కంప్లైంట్స్ ఉంటాయి. మీరు ఒక్క పిల్లని 2 పిల్లల్ని పెంచడానికి అంత ప్రయాసపడుతున్నాడు, వాడు చూస్తే మాట విండు, అట్లా ఉన్నారు అంటే తప్పంతా నేరం అంతా తల్లి మీద వస్తూ ఉంటుంది. ప్రతి చిన్నదానికి భర్త దగ్గర చెప్పకూడదు, అది మీరే చూసుకోవాలి అని మన అమ్మమ్మలు, మన తాతయ్యలు ఏంటంటే చెప్తూ ఉంటారు వాళ్ళు పెంచే విధానాన్ని బట్టి. కానీ తెలియని పరిస్థితి ఏంటంటే ఈ లోకంలో అప్పుడున్నంత ప్రపంచం అటువంటిది కాదు కదా. పాపం పెరిగిపోయింది, జ్ఞానము పెరిగిపోయింది. చిన్నప్పుడు పోలీసోడు వస్తాడు, లేదంటే చందమామ రావని అన్నం 2 ముద్దలు గబగబగా అమ్మ పెట్టేస్తే, లేదా బూచోడు అంటే భయపడి తినేసే రోజు. అందరూ అంత సీరియస్గా చూడకండి, చక్కగా వినండి, హ్యాపీగా వినండి, దేవుని సన్నిధిలో సంతోషం. నేను ఇక్కడ చెప్తున్నానని ఐఎమ్ నాట్ ఎ పర్ఫెక్ట్, దేర్ ఆర్ నో పర్ఫెక్ట్ పేరెంట్స్. పరిపూర్ణమైన తల్లిలు లేరు, తండ్రులు లేరు, దెర్ ఇస్ నో పర్ఫెక్ట్ పేరెంటింగ్. అటువంటిది ఏమి లేదు. మనం అందరం దైవికమైన దేవుని వాక్యానుసారంగా మనం నేర్చుకుంటాం, మనం క్రమపరుచుకుంటాం, మనం సరి చేసుకుంటున్నాము. వీఆర్ గోయింగ్ ఇన్ టు కంప్లీషన్. నేను ఇక్కడ చెప్తున్నానని ఐఎమ్ నో పర్ఫెక్ట్ మదర్, మీరు అక్కడ కూర్చొని మీరు వింటున్నారని మీరేమీ తెలియదని కాదు. వాక్యానుసారంగా నేర్చుకున్నాము, చక్కగా జాగ్రత్తగా కోపం లేకుండా, విసుగు లేకుండా నా వైపు నవ్వుతూ ఉంటే నాకు సహాయం చేసిన వారు అవుతూ ఉంటారు. ఓకే, ఎక్కడొచ్చాను. అట్లాంటి దినాల్లో మనం ఉన్నప్పుడు ఇప్పుడు జ్ఞానం పెరిగిపోయింది, పెరిగిపోయింది. దేవుని వాక్యం ఏంటంటే అంచె దినాల్లో జ్ఞానం ఎక్కువైపోతుంటారు. దే ఆర్ మోర్ ఎక్స్పోజ్ టు ఏంటంటే నాలెడ్జ్కి, సోషల్ మీడియాకి ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు. వాళ్ళు చిన్నప్పుడే ఇప్పుడు ఏంటంటే కోవిడ్ వచ్చిన దగ్గర ప్రతి పిల్లవాడికి ఏంటంటే కంపల్సరీ ఫోన్ ఇవ్వాల్సి వచ్చింది. వాడు చదువు కొరకు అన్నాలు 10th ఇంటర్కో ఇచ్చేవాళ్ళం ఫోను. ఆ టైంలో కోవిడ్ రావడం వల్ల వాళ్ళ స్టడీస్ కోసం అని చెప్పి కోవిడ్. ఇప్పుడు ఏదంటే ప్రతి పిల్లవాడి చేతుల్లోని ఫోన్. ఇప్పుడు ఫోన్ లేకుండా వాడు తిండు, ఆటలాడుకోడు, కూర్చోడు. ఎక్కడ తల్లిదండ్రులు కొంతసేపు సమయం ఖాళీగా కూర్చోవాలంటే తల్లి ఎట్లంటే ఫోన్ ఇచ్చేసి కూర్చోవాలి. అట్లాంటి పరిస్థితులు సో మచ్ ఆఫ్ అంటే నైతికంగా, సామాజికంగా వాతావరణం మారిపోయింది. అనేకమైన వాళ్ళు ఏంటంటే దే ఎక్స్పోజ్ టు మోర్ ఆఫ్ నెగిటివిటీ. పాపం పెరిగిపోయింది లోకంలో, నైతిక విలువలు దిగజారిపోయిన, అక్రమము, ద్వేషము. మనమును కుటుంబాల్లో తల్లులుగా మనం నేర్పించిపోతే ద వరల్డ్ ఈజ్ రెడీ టు టీచ్ అవర్ చిల్డ్రన్. అంటే అంత సిద్ధంగా ఉంది. అంటే 3 ప్రభావము బిడ్డల మీద ఉంటనుంది. లోకము, దాని తర్వాత శరీరము, వాళ్ళ లోకాశలకే ఏడవబడుతూ ఉంటారు కదంటే. మనకు చాలామంది ఇంకా ఏమనుకుంటారంటే తల్లిదండ్రులు ఇప్పుడు కొత్తగా వచ్చిన ఏంటంటే థాట్ ఏంటంటే చిన్నప్పటి నుంచి వారికి పాలిటిక్స్ కానీ రిలీజన్ కానీ వారికి రుద్దకూడదు. వాళ్ళు స్వయంగా ఎదిగిన తర్వాత, స్వచ్ఛంగా వాళ్ళు ఎంచుకున్న తర్వాత అంటే ఫ్రీ విల్ ఉండాలి. వాళ్ళు స్వచ్ఛంగా ఏదైతే ఏ మార్గంలోకి వెళ్తే ఏదైతే ఉండాలనుకున్నారో, ఎవరికి ఓటు వేయాలనుకున్నారో అది వాళ్ళు వికసించడానికి అంటే వారు స్వతంగా డెసిషన్ తీసుకునేటట్టు మనని ఉండాలి. చూడండి, మనం చూసుకున్నప్పుడు మోగవాడు, చెవిటివాడు దెయ్యం ఎప్పుడు పట్టిందమ్మా? దెర్ ఈస్ అటాక్ ఫ్రమ్ ద వెరీ బిగినింగ్. బాల్యము నుండే ట్రైన్ అప్ అ చైల్డ్ వెన్ హీ ఈజ్ యంగ్. అంటే బాలుడు చిన్నవాడు ఉన్నప్పటి నుంచే ఏంటంట మనం వాడికి నడవలసిన మార్గాన్ని నేర్పించుకుంటూ వెళ్తే పెద్దవాడిని అంటే దాని నుంచి తొలగిపోడంట. అట్లా కాకుండా ఇప్పుడు అంతా నామ్ ఏంటంటే, ఇప్పుడున్న కల్చర్ ఏంటంటే అట్లా చేయకూడదు. వాళ్ళకి ఎందుకు చెప్పాలి, ఎందుకు బలవంతం చేయాలి? వారికి నచ్చినప్పుడు, వారు చేస్తున్నప్పుడు వారు స్వచ్ఛంగా వారు దే విల్ టేక్ అ డెసిషన్ అని చెప్పి అంటుంటారు. ఇంకా కొత్తగా మనం వింటున్నవి ఏంటంటే ఈ యూట్యూబ్లో అందరికీ ఇప్పుడు ఉంది కాబట్టి ఒక కల్చర్ అని వచ్చేసిందంట. ఒక కల్చర్ ఏంటంటే DINK ఏంటంటే డబుల్ ఇన్కమ్ నో కిడ్స్.
ఎందుకంటే డబుల్ ఇన్కమ్, ఎవరు ఇద్దరు భార్యాభర్తలు జాబ్ చేస్తూ ఉంటారు, 2 ఇన్కమ్లు వస్తాయి. 2 ఇన్కమ్, డబుల్ ఇన్కమ్ అంటే ఇద్దరు ఏంటంటే పని చేస్తూ ఉంటారు ఆఫీస్లో, ఉద్యోగాల్లోని, వారికి 2 ఇన్కమ్లు వస్తూ ఉంటాయి. బట్ నో కిడ్స్. ఎందుకంటే ఇట్ ఈస్ అ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ. చాలామంది ఆ పాశ్చాత్య దేశాలు, ఇండియా కాకుండా, అంటే ఇండియాలో కూడా ఆ కల్చర్ వస్తుంది, ఇప్పటికే చాలా మటుకు వచ్చేసింది. కానీ ఏంటంటే ఇంకా మా ఫైనాన్షియల్ స్టెబిలిటీ వచ్చిన, ఆత్మీయ స్వేచ్ఛ వచ్చినప్పుడు, స్థిరత్వం వచ్చిన తర్వాత వారిని పిల్లలు కనడానికి బోడని ఖర్చులు పెరుగుతాయి, మేము విలాసవంతంగా మేము జీవించలేం, లేదంటే వాళ్ళు ట్రిప్స్కి వెళ్ళడానికి కానీ వారు అడ్డుగా, ఆటంకంగా, భారంగా ఉంటారని చెప్పి వారి బాధ్యతలు మేము తీసుకోవడానికి ఇంకా వీఆర్ నాట్ రెడీ. లేదంటే వారికి ఉన్న ప్యాషన్స్ని, వారికి ఉన్న కెరియర్స్కి, వారు ఏదైనా జాబ్ చేద్దామని అనుకుంటే, ఏదైనా జీవితంలో సాధించాలంటే అది వారు అడ్డంగా పిల్లలు ఉండకూడదని చెప్పి ఏంటంటే స్టిల్ ఇంకా ఎమోషనల్గా వీఆర్ నాట్ రెడీ. పిల్లల్ని కనడానికి మేము ఏంటంటే ఎమోషనల్గా మేము రెడీగా లేము, ఫైనాన్షియల్గా మేము ఇంకా రెడీగా లేము అని అంటారు. ఇంకా ఇంకొక మాట కూడా ఉంది, అట్లాంటి స్థితి అంటే దిస్ జనరేషన్ ఈజ్ నాట్ రెడీ టు టేక్ అప్ రెస్పాన్సిబిలిటీ, బాధ్యతలు తీసుకోవటానికి. నాకు కూడా చెప్తే నేను నవ్వుతాను కదమ్మా, నువ్వే నాకు చెప్పు, నేను వింటాను. అయితే ఏమైందమ్మా, ఇంకొకటి వచ్చింది, అట్లాగే సింక్ అని ఇంకోటి వచ్చింది. అంటే సింగిల్ ఇన్కమ్ నో పే. పోనీ భార్య పని చేయకపోతే భర్త కంపల్సరీగా పని చేస్తారు కదా, అప్పుడు కూడా ఏంటంటే ఒక ఇన్కమ్తో చాలు, మనం ఇద్దరం గడివిచ్చి మనం బ్రతికి బట్ట కడితే అలా రేపటి దినాన్ని అట్లాగే బిడ్డల్ని పోస్ట్పోన్ చేస్తున్నారు. వారి బాధ్యతలు స్వీకరించలాంటి జనరేషన్లో, ఆ కల్చర్లోకి రాను రాను మనము వెళ్ళిపోతున్నాం. మరి వీళ్ళు ఎవ్వరూ లేకుండా మీరు రేపొద్దున తరంకి మీకు ఎలాగ స్ట్రెస్ ఇదంతా ఓవర్లోడ్ అయిపోతుంది. అంటే దేర్ నో కిడ్స్ బట్ పెట్స్ అంట. అంటే ప్రతి అమెరికన్ ఇంట్లోని కూడా, అమెరికా కానీ, లేదంటే లండన్ కానీ, లేదంటే పెద్ద పెద్ద అగ్రరాజ్యాలు అన్ని దేశాల్లో కూడా చూడండి, మనకి ఇక్కడ ఎందుకు వెటర్నరీ అనే ఆప్షన్ చూడండి, మెడిసిన్ తర్వాత ఇక్కడ ఎంత బూమింగో, మెడిసిన్ ఎంబీబీఎస్ తీసుకున్న డాక్టర్లు ఎంతగా డబ్బులు సంపాదిస్తున్నారో, అట్లానే అమెరికన్ కంట్రీస్, వెస్టర్న్ కంట్రీస్లోని ఏంటంటే పశువులు డాక్టర్లకి అంత డబ్బు ఇస్తారు, అంత డబ్బులు సంపాదించదు, కోట్ల కొద్దీ సంపాదించు. ఎందుకంటే ప్రతి ఒక్క ఇంట్లోని ఏంటంటే ఒక కుక్క ఉంటుంది, ఆ కుక్కను పెంచుకుంటారు. ఎందుకంటే దే వాంట్ టు ఫెలోషిప్, అంటే వారు సహవాసానికి పొందుకోవటానికి, లేదంటే ఆదరణ పొందుకోవడానికి, లేదంటే ఎవరిని మిస్ అవ్వకుండా ఉండటానికి ఏం చేస్తారు, కుక్కల్ని పెంచుకుంటూ ఉంటారు. అట్లాంటి దినాల్లోకి, అట్లాంటి పరిస్థితుల్లోకి ఆ నెక్స్ట్ జనరేషన్ ఈజ్ గోయింగ్. అంటే అటువంటి తరము రానే ఉంది. అటువంటి పరిస్థితుల్లోకి నెమ్మదిగా మనము అపవాది ఏంటంటే ఆ లోక మర్యాదను మనం అనుసరించేటట్టు మనం వెళ్ళిపోతున్నాం. ఇంకా చూసుకున్నట్లయితే కొన్ని మ్యారేజ్ ఈ మధ్య నేను విన్నప్పుడు ఆశ్చర్యపోయాను, లావెండర్ మ్యారేజెస్ అంట. చూడండి, లావెండర్ మ్యారేజెస్ అంటే మీరు వినండి, గూగుల్లో చూసినప్పుడు నేను ఒక షార్ట్ చూసి ఆశ్చర్యపోయాను. వారికి అక్కడ అమెరికాలో చదువుతున్న పిల్లలు బాగా చదివించి తల్లిదండ్రులు పంపిస్తారు, తిరిగి రావడం ఇష్టం లేదు, అక్కడ కల్చర్కి అలవాటు పడిపోతారు, అక్కడ లైఫ్ స్టైల్కి అలవాటు పడతారు, అక్కడ విడిచిపెట్టి ఇక్కడ వచ్చి ఉద్యోగాలు చేయమంటే చేయని బిడ్డలు ఉంటే అప్పుడు ఏం చేస్తారు, తల్లిదండ్రులు ఇక్కడ ఊరుకోరు, నువ్వు వివాహం చేయాలా, నువ్వు రారా, ఇటు రారా అని పిలుస్తూ ఉంటారు. పిలిచిన తర్వాత ఇంక కాదనలేక ఏం చేస్తుంటారంటే ఈ వెడ్డింగ్ టైప్స్లోని, ఈ లావెండర్ మ్యారేజెస్ టైప్లోని ఏముంటుందంట, ఇంకొక అమ్మాయితో కాంట్రాక్ట్ డీల్ చేసుకుంటారంట. నీ దారి నీది, నా దారి నాది, నీవు నేను వివాహం చేసుకుంటాం తల్లిదండ్రుల ముందు. పెద్ద మనకి ఇండియాలో పెద్ద లగ్జూరియస్ వెడ్డింగ్ ఉంటుంది, గ్రాండ్ వెడ్డింగ్ ఉంటుంది, అందరూ వస్తారు, ఫోటోలు తీయించుకుంటారు, అన్నీ ఇచ్చుకుంటారు. ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లోని వాళ్ళ ఫొటోస్ అన్నీ పోస్ట్ చేస్తూ ఉంటారు. దే లెట్ దెమ్ నో దట్ దే ఆర్ మ్యారీడ్ ఈచ్ అదర్, ద వరల్డ్ కమ్స్ టు నో దట్ దే ఆర్ మ్యారీడ్ ఈచ్ అదర్. బట్ వన్స్ దే స్టెప్ అవుట్ ఆఫ్ ఇండియా, ఒక్కసారి ఆ ఎయిర్పోర్ట్లో స్టెప్ ఇన్ తర్వాత ఏం చెప్తారంట, ఆ డీల్ ఏముంటుందంట, నీ దారి నీది, నా దారి నాది, నేను నాకు జీవించిన, నాకు నచ్చిన ఏంటంటే ఇంకొక స్త్రీతో ఉంటాను, లేదంటే అబ్బాయితోనే ఉంటాను. ఇప్పుడు దినాలు అట్లా కూడా ఉన్నాయి, అబ్బాయిలు వివాహం చేసుకుంటున్నారు కదా, ఇంకొక అబ్బాయితో నేను ఉంటాను, ఇది లోకం కొరకు నేను చేసుకున్న వివాహమే, బిడ్డలు వద్దు, ఏమీ వద్దు. అప్పుడప్పుడు మాత్రం డీల్స్ ఏముంటుందంటే అప్పుడప్పుడు మనం కలుద్దాం, వీకెండ్స్లో కలుగుద్దాం, ఫోటోలు పెట్టుకుందాము, అప్పుడప్పుడు వీడియో కాల్స్ తల్లిదండ్రులకి చేద్దాం, మనం కలిసి ఉన్నామని వాళ్ళకి తెలుస్తుంది. మనం అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారి కలిసి వద్దాము, ఇండియాని విజిట్ చేద్దాం, కలిసి మా ఇంట్లో నువ్వు ఉండాలి కొన్ని రోజులు, అట్లాంటి పరిస్థితులు. అర్థమైందమ్మా మీకు? కంఫర్టబుల్ మ్యారేజెస్, దే డోంట్ వాంట్ మ్యారేజ్. బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది, అన్నిటికన్నా ఘనమైనది వివాహము,
కొన్నిట్లో కాదు, 1-2 కాదు, కానీ ఏం చెప్తుందంట, అన్ని విషయంలో దాన్ని ఏం చేస్తున్నారంట ఈ దినాన యవనస్తులు కాబట్టి ప్రస్తుతం రాబోయే తరంలోని అందరూ ఏంటంట కదా, అట్లాంటి పరిస్థితుల్లోకి మనం నెమ్మదిగా వెళ్తున్నప్పుడు తర్వాత దేవుడు ఏం చెప్పాడు, కుమారులు కుమార్తెల కొరకు గర్భఫలము దేవుడిచ్చిన బహుమానమే. ఏంటి బెన్హేల్ పాస్టర్ గారు బాగా చెప్తారు, మీరు లేకపోతే మీరు తప్పు చెప్తారు. మే పెట్టాలి, ఓన్లీ గాడ్ దేవుడు మాత్రమే. ఇంకేముందంటే వారు ఒలివ మొక్కల వలె ఉండాలని, ఇంకేంటంటే వారు బాణముల వంటి వారని, ఇంకేంటంటే దేవుని స్వాస్థ్యం వంటి వారు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంటే, ఎటువంటి పరిస్థితిలో ఉన్నామంట, బిడ్డలే వద్దు, మాకు బాధ్యతలే వద్దు, నన్నుగా వదిలేయి, నాకు కావాల్సింది నేను చేసుకుంటానంటే కేర్ ఫ్రీ లైఫ్ జీవించడానికి ఉన్నారు. అటువంటి విధంగా కాకుండా దేవుడు ప్రణాళిక వేరు స్త్రీగా. అందుకే దేవుడు ఆ 7 మాటలు ఆఖరిగా సిలువలో పలికిన 7 మాటల్లో కూడా ఒక్క మాట ప్రత్యేకింపబడి తల్లి కొరకు యేసయ్య మాట్లాడతాడు. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ద సేవియర్ హ్యాస్ గివెన్ టు అవర్ మదర్. ఏంటంట, ఇదిగో యోహాను, ఇదిగో నా తల్లి. హీ డిడ్ ఫర్గెట్ హిస్ రెస్పాన్సిబిలిటీ. తల్లికి ఇచ్చిన ఏంటంటే ఆ ప్రాధాన్యత ఉంది కాబట్టి మరి దేవాది దేవుడు అది పెట్టినప్పుడు చాలాసార్లు మనం విస్మరించిపోతుంటాం, వెనకబడిపోతూ ఉంటాం. అందుకే ఇక్కడ నిర్మాకాండం మనం ముందు చూసుకున్నట్లయితే దేవుడు ఎరగని ఒక రాజు వచ్చాడు పిల్లలు, అంటే వారి క్రియలు దేవుని మహత్య కార్యములు, ఇందాక 145వ కీర్తనలో కదా, మహత్యమైన కార్యములు ఒక తరం వారు వేరొక తరం వారికి వారు చెబుతారు, వారు ప్రకటిస్తారు, వారు కీర్తిస్తూ ఉంటారు. ఎట్లా చేయాలి అవన్నీ ఏంటంటే దట్ ఈస్ ద సోల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అ మదర్. కానీ చాలాసార్లు మనం అందులో ఇటువంటి సమాజంలో ఉంటూ ఇంకా మా వరకు రాలేదు కదా అని ధీమాగా అనుకోవడానికైతే లేదు. కానీ ఆల్రెడీ గే మ్యారేజెస్ని ఏంటంటే దాన్ని కొన్ని కంట్రీస్ లీగలైజ్ చేశారు. ఆడవాళ్ళని పెళ్లి చేసుకోవడం, మగవాళ్ళని పెళ్లి చేసుకోవడం. ఆల్రెడీ మన దాంట్లోని లీగలైజ్ చేయకపోయినా దేర్ సో మెనీ మ్యారేజెస్ హ్యాపెన్, చాలా అయినాయి మన ఇండియాలో కూడా. చేసుకొని చక్కగా జీవిస్తూ వారి ఫోటోలు ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో పెట్టుకొని వారు ఏంటంటే దేని కొరకైతే వారు సిగ్గుపడవలసిన విషయంలో కూడా వారు గర్వంగా వారు ప్రపంచానికి చూపించుకుంటూ ఉన్నారు. అంటే కంప్లీట్గా దేవుడు చెప్పే దానికినో దేవుని వాక్యానికి ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులకి భిన్నంగా వెళ్తుంది. సో ఏంటంటే ఇక్కడ ఒక తల్లి అటువంటి పరిస్థితులు చాలాసార్లు అనిపిస్తుంది. ఇన్ని పరిస్థితుల్లోని 3 ప్రభావం కలిగింది. ఏంటంటే లోకము, అపవాది, శరీరము ఏంటంటే ప్రేరేపిస్తుంది పాపం చేయడానికి, దేవుని నుంచి తొలగిపోవడానికి, అపవాది చేతిలోని పడిపోవడానికి. ఎంత కష్టపడుతూ ఉంటాం. పిల్లల్ని చూసేసరికి వారికి కొంచెం ఏంటంటే బట్టలు కొనేసి ఇచ్చి, తిండి కొనేసి, వారికి కావాల్సింది అంతా ఇచ్చేస్తే సరిపోతుందని అనుకుంటామేమో. అంతకన్నా వారి ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందటానికి అటువంటి వాతావరణాన్ని మన గృహాల్లోని ఏంటంటే అట్లా క్రియేట్ చేయాలంటూ ఉంటా. చాలామంది ఏంటంటే క్రిమినల్స్ కానీ, థీవ్స్ కానీ, రాబర్స్ కానీ, వ్యభిచారులు కానీ ఎందుకు అట్లా అవుతూ ఉంటారంటే సమాజంలో ఆ సర్వేలో ఏముంటుందంట, ఇంట్లోని ఒక ప్రాపర్ ఎన్విరాన్మెంట్ ఉండదంట. అయితే తల్లిదండ్రులకి మధ్య సఖ్యత ఉండదు, లేదంటే విభేదాలు ఉంటాయి, లేదంటే ఆల్వేస్ ఎప్పుడూ సమాధానం లేకుండా, ఇంట్లో సంతోషం లేకుండా ఉన్నప్పుడైతే వారు క్రమంగా ఆధ్యాత్మికంగా వికసించటానికి, లేదంటే వారు ఫలించటానికి అది మనము ఇవ్వము. చూడండి, ఒలీవ మొక్కల వలె ఉండాలంటే అవకాశాన్ని దేవుని మందిరంలోని నాటబడితే వారు ఏమవుతారంట, వర్ధిల్లుతారు అని దేవుని వాక్యం చెల్లుతుంది. ఎక్కడ నాటబడాలంట, దేవుని మందిరంలోని నాటబడటానికి అవకాశాన్ని ఇవ్వాలి. గృహాల్లో మనం అవకాశాలు ఇవ్వాలి. దేవుని మందిరానికి వారు వచ్చినప్పుడు ఏంటంటే అది ఫలించడానికి. చాలామంది తల్లులకి ఏంటంటే జిమ్ముల్లో ఎంత కష్టపడినా వాళ్ళ పిల్లలు పర్వాలేదు, చెమట వచ్చి గంటలు ఉన్నా, లేదంటే బ్యూటీ పార్లర్స్కి వెళ్ళినా, షాపింగ్కి ఎన్నో కిలోమీటర్స్ గంటల కొద్దీ వెళ్ళినా వారికి నచ్చిన పనులన్నీ చేసిందని బాధపడరు. కానీ సంఘాల్లో వచ్చి దేవుని పని లేదంటే సహాయకరంగా ఉన్నప్పుడు చింతిస్తుంటారు, లేదంటే బాధపడిపోతూ ఉండుంటారు. ఎందుకు చేయాలి, నువ్వు ఇంత చదువుతున్నావు కదా, అంత చదువుతున్నావు కదా అని బాధపడుతూ ఉంటారు కదా. లేదంటే ఒక ప్రార్థనకు వచ్చినప్పుడు, ఎక్కడికి వెళ్ళినప్పుడు అడగరు. కానీ లేదంటే ఒక మీటింగ్కి వచ్చినప్పుడు
యవనస్తులు ఒక మీటింగ్కి వస్తున్నప్పుడు కానీ, లేదంటే ఇంకా దేవుని కార్యములు ఏ చేయడానికి వచ్చిందంట తల్లులే ఆటంకరంగా ఉండాలి. అట్టి విధంగా అయితే మనం ఉండటానికి వీల్లేదు. చూడండి, ఇక్కడ యొకోబేతు ఏం చేసిందంటే చూసి ఏం చేసిందంటే ఒక ఫెయిత్ఫుల్ విశ్వాసమును బట్టి మొదట హెబ్రీలు రాసుకున్న పత్రికల్లోని చూచిన తర్వాత వారు భయపడ్డ రాజాజ్ఞ అంత కఠినంగా ఉంది. షీ హ్యాస్ టు రిస్క్ అర్ లైఫ్. బిడ్డలు కనడమే ప్రమాదకరం అయితే దాన్ని దాచిపెట్టిందంట. సైనికులు ఉంటారు, అంతకన్నా ముందు మోషేకి ముందు 2 బిడ్డలు ఉన్నారు, అహరోన్ ఉంది, మిర్యామ్ ఉంది. ఇప్పుడు దాచిపెట్టాలంటే 3 నెలలు రాజాజ్ఞకు భయపడకుండా బిడ్డను దాచిపెట్టింది. పాలిచ్చిందో ఎట్లా ఊరుకోబెట్టిందో. ఉదయం అంతా వారు వెళ్ళి బానిసలుగా పని చేయాలి. పని చేసి వచ్చిన తర్వాత ఏంటంటే రాత్రి 3 నెలల తర్వాత పెద్దవాడు అవుతూ ఉంటాడు, అరుపులు కేకలు ఎక్కువ అవుతూ ఉంటుంది. అంటే అంతవరకు 3 నెలల వరకు ఉంది, ఆ తర్వాత లేదా అంటే నథింగ్ లైక్ దట్. ఏం చేసిందంట, అప్పుడు ఏం చేసింది, ఒక పెట్టెని తీసుకుందంట, కీలు పూసిందంట, అవన్నీ రాసి నైలు నదిలో అపవాది ఏంటంటే అందులోకి బోన్లోకే పంపించినట్టు. ఎక్కడ ప్రమాదం ఉంది వాడికి ఏంటంటే ఐగుప్తు ఫరో ఆ ప్యాలెస్లోని అంతఃపురంలో ఉంటే ఎట్లాంటి తల్లి అంటే వివేకం కలిగింది, దేవుని జ్ఞానం పొందుకునింది, చూచింది. అంటే వారికి ఉన్న వాగ్దానంలో మనలాగా దేవుని వాక్యం అప్పటికి ధర్మశాస్త్రము లేదు, మనలాగా ఉమెన్ మీటింగ్స్ ఉండవు, సండే ఉండవు, ఏమీ లేవు. వారికి ఉన్నది ఏంటంటే మా పితరుడు 4000 కింద ఏంటంటే అబ్రహాంకి వాగ్దానం చేశాడు, ఈ దేశంలో మేము ఉండిపోము, మేము కనాను దేశానికి వెళ్ళిపోతాము అని చెప్పింది. ఎవరికి? మిరియామ్కి చెప్పు ఉంటుంది, అహరోనికి చెప్పు ఉంటుంది. అందుకే ఒకరు కాదు, 2 కాదు, 3 నాయకుల్ని, ఎటువంటి ప్రవక్తుల్ని దేవుని చేతికి అందించగలిగింది, సిద్ధపరిచింది అనమాట. ఆ మాటలు తల్లి చెప్పబట్టే అంటే గుర్తించింది, తన దేవుడి శక్తిని గుర్తించింది, దేవుడు చేసిన అద్భుత కార్యాలు గుర్తించింది. ఆ తర్వాత యోసేపు చనిపోతే ఏం చెప్తాడు, నేను ఇక్కడ ఉండిపోను, నా ఎముకల్ని ఇక్కడ ఏంటంటే మీరు దాచిపెట్టండి ఐగుప్తు దేశంలోని. తర్వాత మళ్ళీ దేవుని వాగ్దానం నెరవేర్పు వచ్చినప్పుడు దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు, ఇక్కడ ఈ ప్రాంతం నుంచి మళ్ళీ మిమ్మల్ని కనాను దేశానికి తీసుకెళ్తాడు. వారికి ఉన్నది ఏంటంటే విశ్వాసము ఒక్కటే. దేని మీదంట? వారి పితడుగా అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం నమ్మింది, విశ్వాసంతో నమ్మింది. ఇంకా యోసేపు ఎముకలు మాత్రమే ఉన్నాయి, వాటిని తీసుకొని వారు మిమ్మల్ని దేవుడు విమోచించి తీసుకెళ్తున్నప్పుడు ఏమంటే నా ఎముకలు కూడా కనాను దేశానికి తీసుకెళ్ళినాడు. ఈ రెండిటి మాత్రమే ఏంటంటే నమ్మిక ఉంచింది, విశ్వాసం ఉంచింది కదా. దేనికి ఇంకా రాజాజ్ఞకు భయపడలేదు కాబట్టి ప్రాణాన్ని సైతము తెగించింది. ఈ 4వ తరంలో మోషే వస్తాడని ఆ వాగ్దానాలు అవన్నీ తెలుసుకుంది కాబట్టి ఏం చేసిందంటే జ్ఞానం కలిగి, అవును ఇదే ఈ నాయకుడు, లేదంటే ఈ మోషే విమోచించగల ఒక నాయకుడు అవుతాడు, పెరిగిన తర్వాత పెద్దవాడు అయిన తర్వాత ఒక నాయకుడు అవుతాడని. ఇజ్రాయేలు మగ్గిపోతున్నారు ఈ బానిసత్వంలో, వారిని విడిపించేవాడని అందుకే చూచింది. కొంతమంది పిల్లలు పుట్టిన తర్వాత అంతకన్నా ముందు పుట్టక ముందు తల్లులకి ఏంటంటే దేవుడు కొన్ని దర్శనాలు ఇస్తూ ఉంటాడు, కొన్ని వాగ్దానాలు ఇస్తూ ఉంటాడు. ఏంటంటే వాటిని నెరవేర్పు కొరకు ఏంటంటే ఇప్పుడు మన పరిస్థితుల్లోని చాలా కఠినంగా ఉంటారు, చాలా అవిధేయులుగా ఉంటారు, చిచ్చరపుడిలా ఉంటారు, మాట విన్నవారు ఉంటారు, మనం పరువు తీసేస్తారు 10 మందిలోని. అట్లాంటి పనులు చేస్తూ ఉంటారు, అటువంటి కార్యాలు చేస్తూ ఉంటారు, ఆయాసకరంగా ఉంటారు, దుఃఖకరంగా ఉంటారు. కానీ అంతకన్నా ముందు దేవుడు వాగ్దానం చేసినవి ఉంటాయి. తల్లిగా ఎవరికి దేవుడు మాట్లాడుతుంటారు, గర్భఫలం ఇవ్వకముందో ఇచ్చిన తర్వాతో వారి కడుపులో ఉన్నప్పుడు వారు పుట్టిన తర్వాత దేవుడు కొన్ని దర్శనాల ద్వారా వారితో మాట్లాడుతారు. ఈ బిడ్డ పెరిగి పెద్దవాడు అయిన తర్వాత ఎట్లాగా అంటే ఉంటారని. అట్టి రీతిగా ఏం చేసిందంట, చూచిందంట, విశ్వాసంతో తన దేవుని శక్తి ఎరిగింది, సాహసించింది. ఏం చేసింది, 3 నెలలు దాచి ఇంకా దాచిపెట్టలేక ఇంతవరకు కాపాడిన దేవుడు ఇంకను కాపాడుతాడు నేను విశ్వసించింది. జమ్ము పెట్టిలో మూసింది. ఎక్కడ? నైల్ నదిలో పెట్టింది. కీలు ఎందుకు పూసిందమ్మా? లోపలిది రాకుండా నైల్ నదిలోకి వెళ్ళిన తర్వాత మిరియామ్కి మరి ఎంత బోధించిందో తెలియదు, ఎంత చెప్పిందో తెలియదు. ఈయన వల్లే మనకు ఏంటంటే మీ తమ్ముడు వల్లే మనకు విమోచకుడు వస్తాడు, మనం ఈ బానిసత్వంలో బయటకు వస్తామని చెప్పింది. మన పిల్లలకి చాలామంది పెద్ద పెద్ద కాలేజీల్లో స్కూల్స్లో చదువుతుంటారండి, పట్టుపని 2 మాటలు ఇంగ్లీష్లో మాట్లాడలేరు, ప్రైజులాడు చెప్పలేరు. కొంతమందికి మర్యాద, పెద్దలకు మర్యాద ఇవ్వలేరు, కొంతమంది ప్రవర్తించలేరు. అట్లాగున్న పరిస్థితుల్లో మరి ఏ నేర్పించిందో తెలియదు. రాజు తర్వాత రాజు కుమార్తె వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత
వెళ్ళి ఏం చెప్తుందంట, నీకు దాది కావాలి, ఏమవునో చూసిన ఇంతవరకు కాపాడిన దేవుడు తర్వాత కాపాడుతాడని విశ్వాసన నిరీక్షణ ఉంచిన తల్లిగా ఇక్కడ యాకోబేతుని మనం చూస్తూ ఉంటాం. ఏంటంటే వెళ్ళిన తర్వాత ఆ బిడ్డే మాట్లాడిందంట, వెళ్ళి నీకు దాదిని తీసుకొస్తాను అని చెప్పిన తర్వాత అది ఎట్లా ఉంటుందంటే ఒక్కసారి మనం మాట్లాడుకున్నంత సులువు కాదు. ఎట్లా ఉంది, ఒక ఆజ్ఞ ఉంది. ఎవరైతే మగపిల్లలు ఉంటే ఇప్పుడు ఏంటంటే వాడిని చంపేయాలి, బిడ్డని చంపేయాలి. ఇప్పుడు 3 నెలలు దాచిపెట్టారు రాజు కంటపడకుండా ఒక కుటుంబము అని చెప్పింది. ఇప్పుడు ఈ మిరియాము ఒకదానికొకటి ఏదైనా తేడాగా, ఒకటి తప్పుగా, ఒక అనుమానంగా ఆ అక్క వెళ్ళి మాట్లాడుంటుంటే ఏమవుతుందమ్మా, మామూలుగా ఉండదు. ఇప్పుడు పోయేది ఒక బిడ్డ కాదు కానీ ఒక కుటుంబం అంతా ఏంటంటే చనిపోతారు. అటువంటి ప్రమాదంలో కూడా ఎంత జ్ఞానంగా మరి బిడ్డకి నేర్పించిందో తెలియదు కానీ మిరియాం వెళ్ళి దాదిని తెచ్చింది. ఆ దాదిని తెచ్చి ఏంటంటే తల్లినే తెచ్చింది, యాకోబేతునే తెచ్చి నీ బిడ్డను పెంచు. ఇప్పుడు ఏంటంటే మాకు రాజకుమార్తె అంటుంది, అపవాది కీడులన్నీ మేలైపోను, మనం మాట విన్నాం కదా. ఇప్పుడు ఏంటంటే అపవాది ఒక పన్నాగం పన్నాడు, శత్రువు రేగిపోయాడు. ఏంటంటే బిడ్డలు నాశనం చేయాలి, ఇజ్రాయెల్ మీద కత్తి దూశాడు. దేవుడు ప్రణాళిక జరగకుండా ఆగిపోవటానికి ఏంటంటే స్త్రీ సంతానానికి సర్ప సంతానానికి వైరం ఉంటే అపవాది ఎప్పుడు చరిత్ర మనం చూసుకున్నట్లయితే బిడ్డల్ని ఎప్పుడు సంహరించడానికే మనం చూస్తూనే ఉంటాం. చూడండి, అట్లాగా వేస్తున్నప్పటికీ కూడా అది మేలుకే జరిగింది. ఏంటంటే ఈ తల్లి జ్ఞానంతో తెగించింది, బయటకు వచ్చింది. ఆ బిడ్డను ఎట్లా కాపాడాలో కీలు పూసింది, జమ్ము పెట్టిలో పెట్టింది. ఆ క్రాకడైల్స్ అన్నీ తినకుండా ఆ నైల్ నదిలో కాపాడింది, మూసింది. తర్వాత ఏంటంటే ఆకాశ పక్షులు తినకుండా అంత జ్ఞానం కలిగి చేసి మాత్రమే కాక షీ ఈజ్ అ వాచ్ఫుల్ మదర్. అంటే ప్రేయర్ఫుల్ మదర్, వాచ్ఫుల్ మదర్. అంత మాత్రమే కాకుండా ఏంటంటే ఒక మంచి తల్లి ఏంటంటే తన ఇంటి వారి నడతలను కనిపెట్టును అని ఉంటుంది. ఎక్కడుంటుంది అంటే అంత అయిపోయిన తర్వాత మా బిడ్డలు ఎక్కడికి వెళ్తున్నారో వారి మీద చాలామందికి ఏంటంటే ఈరోజు చాలామంది యాప్స్ వచ్చాయంట బిడ్డల్ని ట్రాక్ చేయడానికి. వారి మొబైల్స్లో కూడా ట్రాక్ చేయడానికి ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో అని చెప్పి ఆ బిడ్డలు ప్రమాదంలో పడకుండా ఎక్కడికి తెలియకుండా వెళ్ళిపోతారేమో, వారి టైంకి రాలేనప్పుడు ఇటువంటి దానికుండా మదర్స్ ఈ మధ్య కాలంలో ఒక 10 yearsలోని ఏం చేస్తున్నారంట, ఈ మొబైల్ యాప్స్, ఈ టెక్నాలజీ యూస్ చేసుకొని వారి ఫోన్స్లోని వాళ్ళ బిడ్డల ట్యాబ్స్లోని ఫోన్స్లో కానీ ఇన్స్టాల్ చేసి ట్రాక్ చేస్తూ ఉంటారంట. ఒకవేళ అనుమానం వచ్చినప్పుడు రింగ్ చేస్తున్నప్పుడు అటు సైడ్ వారు అవసరం లేదు. ఒకవేళ ప్రమాదంలో ఉన్నవాళ్ళు లేదంటే ఏదైనా జరిగినప్పటికీ వాళ్ళు తీలేనప్పుడు ఆటోమేటిక్గా ఆన్సర్ అవుతుంది, ఏ పరిస్థితిలో ఉన్నారో అవన్నీ తెలియటానికి. అంటే టెక్నాలజీ ఇంత యూజ్ అవుతుంది. అటువంటివి అన్నీ ఏం చేయలే కానీ దేవుడు ఏమంటాడంట, జ్ఞానం గల స్త్రీ ఏం చేస్తుందంట, తన ఇంటి వాళ్ళు అంతా అయిపోయిందంత బోర్నని వెలిపించి కాకుండా ఒక స్త్రీ నా కుమారుడు ఎక్కడికి వెళ్తున్నాడు, ఏమని చెప్పి వెళ్ళాడు, ఏం చేస్తున్నాడు, ఏం చూస్తున్నాడు, ఎంతసేపు చూస్తున్నాడు. మనము కాలు మీద కాలేసుకొని ఇంట్లోని సుఖాసక్తి గల స్త్రీల వలె ఉండి ప్రార్థన నిర్లక్ష్య పెట్టి వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టి మనం చెప్పి కదా, పిల్లలకి మాటలు కాదంట, ఇట్లాగుండు నువ్వు వాక్యం చదువుకో, నువ్వు బైబిల్ చదువుకుండా అంటే ఎవరు వినరు. మన మాటలు మర్చిపోతారు, చెప్పినా పర్వాలేదు. ఎట్లా కూర్చున్నప్పుడు, నిల్చున్నప్పుడు, పండుకున్నప్పుడు, దారిలో వెళ్తున్నప్పుడు నీవు నీ బిడ్డలకి ధర్మశాస్త్రాన్ని బోధించాలి. అంత టైం ఎక్కడ ఇస్తున్నారమ్మా పిల్లలు, అంత టైం ఎక్కడ ఇస్తున్నారు, అంత టైం అంతా ఎక్కడ గడుపుతున్నారు? అస్సలు జరగట్లేదు ఈ రోజుల్లో. అట్లాంటిది ఏంటంటే అంతకన్నా ముందు ద్వితీయోపదేశం 6వ అధ్యాయంలోని ముందు అట్లా చేయాలంటే తల్లులుగా ఏంటంటే ముందు మీరు నువ్వు నేర్చుకొని ఉంటావు. చూడండి ద్వితీయోపదేశ కాండము నేను త్వరగా ముగించేస్తాను. 6వ అధ్యాయంలోని 6వ అధ్యాయం 4వ మాట, నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలను. నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను. కూర్చున్నప్పుడు, నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని మాటవాడను. అంటే చూడండి ఇక్కడ ముందు నువ్వు నేర్చుకోవాలి. మన భక్తి జీవితము, మనం చేసే ఉపదేశము ఎప్పుడు వారి జీవితంలో ప్రభావం కలిగి ఉంటుందంటే
ముందు మన ఆత్మీయ జీవితము, మన జీవితం క్రమంగా ఉన్నప్పుడు మాటలు అవసరం లేదు. కానీ వారు మనల్ని చూసి ఒక మాదిరికరమైన జీవితాన్ని మనం చూసినప్పుడు చెప్పడం మానేయడం అని కాదు, కానీ చెప్పాలి. వారి హృదయంలో నాటుకున్నంత వరకు చెప్పాలంట. చూడండి, సుసన్నా వెస్లీకి 19 మంది పిల్లలు అంటే 9 మంది చచ్చిపోతారంట గర్భంలోనే. చిన్న పిల్లలు గురించి చదువు 10 మందిని రేస్ చేసినప్పుడు ప్రతి బిడ్డ కొరకు ఒక అరగంట ప్రార్థన చేసేదంట. అంతమంది టైం ప్రార్థన చేయడానికి అంత టైం ఎక్కడ వచ్చింది ప్రతి బిడ్డ కొరకు అని అనిపించింది. కాబట్టే ఇద్దరిని ఏంటంటే జాన్ వెస్లీ, చార్ల్స్ వెస్లీ అని ఇద్దరు బిడ్డలు మాత్రం ఏ ఒక్కరూ దేవుని రాజ్యానికి వారసులు అవ్వకుండా దేవుడు వాడుకోలేనట్టు లేరు. కానీ వారందరూ దేవుని సేవలో ఉన్నారు. అంతకన్నా ముందు మనకు తెలిసింది ఏంటంటే, చూడండి, మెథడిస్ట్ చర్చ్ వ్యవస్థాపకులు చార్ల్స్ వెస్లీ కానీ జాన్ వెస్లీ హిమ్స్ రాస్తారు బోల్డ్. ఇప్పుడు ఏంటంటే మనం ప్రచురణలో ఉన్నవి ఏంటంటే జాన్ వెస్లీ రాసిన బోల్డ్ పాటలు, చార్ల్స్ వెస్లీ రాసిన బోల్డ్ పాటలు, ఇంగ్లీష్ హిమ్స్ ఇప్పటికీ పాశ్చాత్య దేశాల్లో అవే పాడుతూ ఉంటారు. అంతకంటే ఒక ఉజ్జీవాన్ని రగిల్చిన బిడ్డల కొరకు ఏంటంటే ఈ వెనకాల ఏముంది, ప్రయాస ఏముంది, తల్లి ప్రార్థన ఉంది. మీ అందరికీ తెలిసిందే, అగస్తిన్ ఏంటంట స్త్రీలోల్డ్ వ్యభిచారం చేస్తూనే ఉన్నాడు. తల్లి ఒక పక్క ఒక గదిలో ప్రార్థన చేస్తుంటే పక్క గదిలో పాపం చేసినవాడు. ఏం చెప్తాడంటే ఆ తల్లి ప్రార్థన కన్నీటి ప్రవాహంలో కొట్టుకొని వచ్చాడంట. అంటే తల్లిని ఎన్నో మార్లు మోకాలు వేసి రోధించడం, ఏడ్చడం, అంగలార్చడం చూశాడు. అంతగా ప్రవాహంలో కన్నీటిగా ప్రార్థన మనం చేయలేకపోతున్నాం. చూడండి, బిడ్డలు అందరూ ఒకలాగా ఉండరు. ఒకళ్ళు ఏం చేస్తూ ఉంటారు చూడండి, థామస్ ఆల్వా ఎడిసన్ కోసం విన్నారు. స్కూల్ నమ్మలేదు, టీచర్లు నమ్మలేదు. యువర్ చైల్డ్ ఈజ్ అ డమ్, వీ కాంట్ డూ ఎనీథింగ్ ఫర్ హిమ్ అని చెప్పి ఒక లెటర్ ఇచ్చి ఒకరోజు ఆ బిడ్డని స్కూల్ నుంచి పంపించేస్తే ఆ తల్లి అనిందంట, ఐ అండర్స్టాండ్ మై సన్ అని చెప్పి లేఖనాలు నేర్పించింది. వాడికి అర్థం అవ్వట్లేదంటే దేవుని వాక్యాన్ని నేర్పించింది. ఆ తర్వాత లోకాన్ని వెలిగించే బల్బుని కనుగొన్నాడు. తర్వాత థామస్ ఎడిసన్ అంటాడు, నా తల్లి ఏంటంటే నేను బైబిల్ ద్వారా వెలిగింపబడ్డాను కాబట్టి లోకాన్ని వెలిగించాను. అంటే ద ఫస్ట్ టీచర్ అండ్ ద ఫస్ట్ వన్ హూ కెన్ ట్రస్ట్ అ చైల్డ్. ఇప్పటికి చేయలేకపోవచ్చు, మనం అనుకున్న విధంగా మనం ఉండలేకపోవచ్చు. కానీ దేవుడిచ్చిన వాగ్దానాలు, దేవుడిచ్చిన మాటలు, వాటిని మనం స్వతంత్రించుకొని మనం విసుకుపోకుండా, అలసిపోకుండా మనం ప్రార్థన చేస్తే శాశ్వతమైన ప్రతిఫలాన్ని ఒక దినాన మనం పొందుకుంటాం. దేవుడి నుంచి ఏంటంటే నీకు నేను ప్రతిఫలాన్ని ఇస్తాను అని అంటున్నాడు దేవుడు. మెప్పొస్తాడు. చూడండి, మనం ఒక బహుమానం పొందుకున్నామంటే, ఒక సారీ కట్టుకున్నాం, ఒక గిఫ్ట్ ఇచ్చినా, ఒక వాచ్ ఇచ్చినా అని చెప్పి ఇది వీళ్ళు ఇచ్చారు, మా హస్బెండ్ ఇచ్చారు, డెబ్బీ ఇచ్చింది, డాలీ ఇచ్చిందని విషయాలు ఖచ్చితంగా చెప్తాను. వీ వాంట్ టు ఫ్లాంట్ ఇట్, వీ వాంట్ టు టెల్ దెమ్ ఇది దాన్ని బట్టి. అట్లాగే రేపొద్దున మన బిడ్డలు దేవునిలో గొప్పవారైనప్పుడు, దేవుని చిత్తానుసారంగా మనం సిద్ధపరిచినట్లయితే, మనం పెంచగలిగినట్లయితే, వారి కొరకు ప్రార్థన చేసినట్లయితే, వారిని తర్ఫీదు చేసినట్లయితే, వారు అభ్యసించగలిగేటట్టు మనం ప్రయాసగలిగినట్టే. ఎవరు యెషయా గ్రంథంలో 8వ అధ్యాయంలో ఉంటుంది, నేనును నా బిడ్డలను సియోను కొండ మీద యెహోవా నివసించు ఏంటంట, మేము ఎట్లాగున్నామంటే నేనును నా బిడ్డలను సూచనలుగాను మహత్కార్యములుగాను మేము ఇజ్రాయేల్ ఎవరి మధ్య, ఇజ్రాయేల్ మధ్యన మేము ఉన్నాము. అంటే కొండ మీద ఉన్న పట్టణము మరుగై ఉండదు. మన బిడ్డల్ని అట్టగా ప్రయాసపడినట్లయితే, ప్రార్థన చేసినట్లయితే, వారి కొరకు ప్రతికూల పరిస్థితిలో సమాజం ఏమైపోవచ్చు, పాపం పెరిగిపోవచ్చు, నిరుత్సాహపడిపోయే అవసరము లేనే లేదు. ఇంకను కూడా వారిని మనల్ని చూసినప్పుడు, వారి మాటలు కాకుండా మన మాదిరికరమైన జీవితం, మనం దురాశపరులేమో, మనం అబద్ధికులుగా అయినప్పుడు, మనం సమయాన్ని వ్యర్థపరిచి దేవుని సన్నిధిలో కనిపెట్టకుండా, లేదంటే సుఖాశక్తి గలవారమే దేవుని నిర్లక్ష్యపెట్టి ఎప్పుడూ నేర్చుకుని జ్ఞానం సంపాదించాలి అవివేక స్త్రీల వలె మనం ఉండిపోవడానికి కాదు. కానీ మన జీవితంలో, మన భక్తి జీవితం చూసినప్పుడు అప్పుడు ఏం చేస్తుందంటే వారి జీవితాల్లో కార్యము జరిగిస్తుంది. యూనికే కొరకు పౌలు, నేను నీలో చూసిన ఈ విశ్వాసం, నిష్కపటమైన ఈ విశ్వాసము ఏమంటంట, ఇది నీలో వచ్చింది కాదు, ముందు ఎట్లాగొచ్చింది, ఫస్ట్ నీలో రాలేదు కానీ అవ్వలోయ నుంచి యూనికేలోకి వచ్చింది. అది ప్రవహిస్తుంది. ఎట్లా వచ్చిందంటే వారికి ఎట్లాంటి రోజులు అంటే, మొదటిగా పౌలు ఆ మొదటి ప్రయాణం చేసినప్పుడు లుస్త్రకు వచ్చినప్పుడు వీరు ఏమో పౌలు సువార్తను విని ఆ కుటుంబం రక్షించబడిందేమో, యూనికే ఏమోని యూదురాలు, భర్త ఏమోని గ్రీసు దేశస్థుడు. అంటే ఎట్లా ఉంటుంది, క్రైస్తవ కుటుంబాలు ఇద్దరు క్రైస్తవులు అయినప్పటికీ, సంఘానికి వెళ్తున్నప్పటికీ, ఒకే బైబిల్ చదువుతున్నప్పటికీ
అనేకమైన భిన్నాభిప్రాయాలు, ఏకాభిప్రాయము, వారు పెళ్ళిళ్ళ వివాహం విషయాల్లో, కెరియర్ విషయంలో రాని సందర్భాల్లో, రోజుల్లో, కుటుంబాల్లో జీవిస్తున్న మనము అట్లాంటిది ఏంటంట వేరొక మతం. కానీ యునేకే కానీ లేదంటే అవ్వైన లోయ కానీ ఎట్లాగా అంటే ఎట్లా అటువంటి ప్రభావం, భర్త ప్రభావం కానీ ఏది ఆ బిడ్డ మీదకి, తిమోతి మీదకి రాకుండా ఎట్లా భద్రపరిచి ఉందో కదా. 59 యెషయా గ్రంథంలో ఒక ఉంటుంది, నా నోట నా ఆత్మను మీ పిల్లల మీద నుంచి అది నిలిచి ఉంటుంది. మీ నోట పెట్టిన మాట, నా ఆత్మ కూడా ఏంటంటే మీ పిల్లల మీద తరతరములు అది నిలిచి ఉంటుంది. అటువంటి వాగ్దానము ఏంటంటే తిమోతిలో ఉంది. అటు ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు, ఎటువంటి దినాలు తల్లి ఏంటంటే తిమోతి కోసం రాస్తూ ఏమంటాడంట, లుస్త్రలో, యునీకేలోని, అంతియోకలోని నా హింసలు ఉపద్రవములు చూచియు నువ్వు నన్ను వెంబడించావు. ఎవరు? తిమోతి వెంబడించాడంట. పౌలుకి ఎటువంటి దినాల్లో ఉన్నారు, సువార్తను అంగీకరించి ప్రభువుని అంగీకరించినప్పుడు సాలువాలు చప్పట్లు కొట్టి కూర్చోబెట్టి దినాలు కాదు. ఎక్కడ వారు కనిపెడితే క్రైస్తవులన్నీ రోమా ప్రభుత్వం ఏం చేసేదంటే శిరక్షేదం చేసేది, లేదంటే ఈ గృహాలు ఏంటంటే హింసలు బాధలు పెట్టి వారి ఇల్లు సైతం విడిచిపెట్టి పారిపోయేటట్టు చేసేవారు, లేదంటే క్రూర మృగాల్ని వారి దేహాలని అప్పచెప్పేది. అటువంటి దినాల్లో ఉన్నప్పుడు ఒక తల్లి ఏం చేసిందంట, ఒక శారీరకమైన కుమారుడు లేకపోయినప్పటికీ పౌలుకి ఏమంటాడంట భరోసా ఇచ్చే ఒక నమ్మకమైన ఒక నాయకుడిని తయారు చేసింది. హింసలు పొందుకుంటానని తెలుసు సేవకుడు అయితే, ఒక శిష్యుడు అయితే, లేదంటే ఎఫ్ఎస్సి సంఘానికి ఒక బిషప్ అయితే, ఒక పాస్టర్ అయితే ఏం చెప్తుంది తల్లి అటు ప్రేరేపణ ఇచ్చింది, ధైర్యాన్ని ఇచ్చింది, అటు విధంగా శక్తిగల లేఖనాల్ని బాల్యం నుంచే బోధించింది. ఎప్పటి నుంచి బోధించింది? బాల్యం నుంచే బోధించిందని దేవుని వాక్యంలో ఉంటుంది. అంటే అట్టి రీతిగా ప్రయాసపడి అటువంటి సేవకుడికి ఒక బలమైన అపోస్తులైన పౌలు, దేవుని తర్వాత యేసుప్రభు తర్వాత 14 పత్రికలు రాసి మనం ఎక్కువగా నేర్చుకున్నది పౌలు గారి కోసం, దావీదు గారు. అంటే అటువంటి నాయకుడికి ఇంకొక సేవకుడిని అందజేయగలిగిన స్త్రీగా ఉంది. అంటే శ్రమ వస్తుంది, బాధ వస్తుంది, కష్టం వస్తుంది అనుకున్నా వెనుక తీయకుండా తల్లి ఏంటంటే దేవుని మహిమ కొరకు, దేవుని రాజ్యం కొరకు కట్టడానికి తన బిడ్డను సమర్పించుకుంది. ఎటువంటి పరిస్థితుల్లోని? ప్రతికూలమైన పరిస్థితుల్లో. ఇటువంటి స్త్రీలందరూ ఏంటంటే మనకి మాదిరికరంగా ఉన్నారు. పరిస్థితులు ఏవైనా మన గృహాల్లోనే ఎటువంటి విధంగా ఒకళ్ళు దేవుని సంఘానికి రావచ్చు, రాకపోవచ్చు, వేరొక విశ్వాసం అవ్వచ్చు, లోకం అంతా పాడైపోవచ్చు, మన బిడ్డలు మన మాట వినకపోవచ్చు. ఈ దినాన మన వైఖరి బిడ్డల పట్ల ఎట్లా ఉందో మనం చూసుకోవాలి. మన భక్తి జీవితం ఎట్లా ఉందో మనం చూసుకొని క్రమపరచుకోవాలి. ప్రతిసారి ఏంటంటే దేవుడు అవకాశం ఇస్తూనే ఉంటాడు మనకి. అంటే అనేక మార్లు మనం వెనకబడిపోతుంటాం. ఈ ఒక తరాన్ని మనం రేస్ చేయాలంటే, దేవుని కొరకు వాడబడే ఒక తరాన్ని మనం ఇన్ఫ్యూజ్ చేయాలంటే దేవుడు ఇచ్చిన ఈ కర్తవ్యాన్ని ఏం చేయాలమ్మా, మనము ఒక నిబంధన చేసుకోవాలి. ఇది దేవుడిచ్చింది, ఇట్స్ ఎ డివైన్ కాలింగ్. దేవుడిచ్చిన పిలుపు, దేవుడిచ్చిన ఆధిక్యత, దేవుడిచ్చిన ఏంటంటే రక్షణ ప్రణాళికలో నేను ఒక భాగాన్ని, దీని కొరకు నేను ఏంటంటే ఒక రాబో దినాన్న దీని కొరకు నేను దేవుని దగ్గర నుంచి ఫలితాన్ని పొందుకుంటానని ప్రేరణతో దినదినము మనం ప్రేరేపింపబడాలి. మన బాధ్యతగా కలిగి ఉండాలి. వారి కొరకు ప్రార్థన చేసే వారంగా ఉండాలి. చాలాసార్లు లాస్ట్ టైము ఎప్పుడు మనం మన బిడ్డల కొరకు ఉపవసిస్తున్నామా, ప్రార్థిస్తున్నామా? లాస్ట్ టైం వాడికి నచ్చిన బిర్యానీ వండించవచ్చు, నచ్చిన బట్టలు కొనించవచ్చు, ఎక్కడికన్నా నచ్చిన ప్రదేశాన్ని తీసుకెళ్ళచ్చు. ఏది చేసామో లాస్ట్ టైం మన బిడ్డల కొరకు వారు అడిగింది ఆఖరిసారిగా వారి లోకంలో పడిపోతున్నప్పుడు, దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నప్పుడు ఎంత కన్నీటి ప్రార్థన చేస్తున్నాము, ఎంతగా సమయాన్ని తీసుకుంటాం, ఎంతగా వెచ్చిస్తున్నాము, వారిని ఎంత ప్రేమిస్తున్నాము, ఎంతగా ప్రోత్సహిస్తున్నాము, దేవుని మాటలు, దేవుని శక్తిని మన జీవితాల ద్వారా మన సాక్ష్యాలుగా వారితో మాట్లాడుతున్నాము. ఏదైనప్పటికీ విసిగిపోకుండా, అలసిపోకుండా ప్రార్థన చేస్తున్నామని గమనిస్తూ ఉంటాం. ఒక దినాన ఖచ్చితంగా దేవుడు మనని విడిచిపెట్టే దేవుడు కాదు, అన్యాయస్తుడైనా దేవుడు కాదు. దేవుడు తన కార్యం చేస్తాడు. యోబు అరుణోదయంనే లేచి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తుంటాడట. దావీదు ఏం చేస్తాడు? సొలొమోను కొరకు నిర్దోషమైన మనసును, నా బిడ్డనికి ఏంటంట నేను కట్టలేకపోయినా ఈ మందిరాన్ని కట్టడానికి ఏం చేస్తాడంటే సొలొమోనుకి నిర్దోషమైన మనసు దయచేయి ప్రభువా, నిర్దోషంగా మన బిడ్డలు ఉండాలని, పాపానికి దూరంగా ఉండాలి, లోక ఆశలకి ఏడవబడకూడదు, లోక మర్యాదను అనుసరించకూడదు, కానీ ఏ కీడు రాకూడదని ఎంతవరకు ప్రార్థన చేస్తున్నామో చూసుకో. అబ్రహాం అంటూ ఉంటాడు ఇష్మాయేల్ కొరకు నీ సన్నిధిలో ఉండుటకు ప్రార్థన చేస్తూ ఉంటాడు. సలోమి ఏం చేస్తూ ఉంటుంది? బిడ్డల కొరకు ఎవరు? యాకోబు, యోహాను తల్లి
బ్రతుకున్నప్పుడు మీ సింహాసనం ఇటో పక్క నా 2 కుమారులు ఉండాలని ఎట్లా ప్రార్థన చేస్తుంది? తెలిసి చేసిందా తెలియక చేసిన అట్లా జరిగింది. బ్రతుకున్నప్పుడు ఆ దేవుని రొమ్మును ఆనుకొని ఉంటాడు. ఆ తర్వాత ఏమోని సిలువ దగ్గరే ఉంటాడు. ప్రేమ పత్రికలు రాసినవాడు, అంత ప్రేమను చవి చూశాడు కాబట్టి సంఘానికి ఏంటంటే 5 పత్రికలు రాసి ఉన్నాడు. ఆ తర్వాత అనేక మంది స్త్రీలు ప్రార్థన చేశారు. హన్నా ప్రార్థన చేసింది, కన్నీటితో ప్రార్థన చేసింది. ఆ సమయంలోని ఏంటంటే అట్ అ వెరీ లో పాయింట్ ఆఫ్ ఇజ్రాయెల్ హిస్టరీ, అంటే దేవుని వాక్యం కానీ ప్రవచనంగా అరుదుగా ఉన్న సమయంలోని తన ఏంటంటే యాజక ధర్మాన్ని నమ్మకంగా చేసే ఒక యాజకుడిని లేపాడు. ఎవరిచ్చింది? హన్నా ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన, కన్నీటి ప్రార్థన ఏం చేసిందంట? ఆ టైంలో, ఇన్ టైమ్స్ ఆఫ్ దట్ గాడ్ విల్ యూస్ సమ్ విమెన్. ఆ టైంలో దేవుడు ఎన్నుకున్నప్పుడు, ఏర్పరచుకున్నప్పుడు మనం దేవునికి అవైలబుల్గా ఉన్నామా, లేదంటే చెడ్డ తల్లులుగా మనము ఉన్నామా? వారిని అతల్య కొరకు రాసి ఒక మాట ఉంటుందంటే, తన కుమారునికి చెడుతం నేర్పించుటకు ప్రేరేపించెను అని ఉంటుంది. హేరోదియా ఏం చేస్తుంది? యోహాను వచ్చి ఫిలిప్పు ఆయన భర్తతో కాకుండా ఖండిస్తాడు. బాప్టిజం ఇచ్చిన యోహాను పండించి తన పాపాన్ని బట్టబయలు చేస్తున్నప్పుడు పగబట్టింది కాబట్టి హేరోదు ఏం చేస్తాడు? భర్త నీతిమంతుడని చెప్పి చెరసాల్లో వేయిస్తుంది. చెరసాల్లో యోహాన్ ఇట్లా ఖండించాడని తెలిసిన తర్వాత చెరసాల్లో వేయించిన తర్వాత కానీ భర్త సేవ్ చేస్తూ ఉంటాడు. నీతిమంతుడని చెప్పి బాప్టిజం ఇచ్చి యోహాన్ని ఏంటంటే మరణశిక్ష వేయించకుండా కాపాడుతూ ఉంటే సమయం కోసం ఎదురు చూస్తుంది. ఒకరోజు సమయం రానే ఉంది, కుమార్తె వచ్చింది. రాజు ఏమోని ఒక ఏంటంటే ఒక వరాన్ని ఇస్తూ ఉంటాడు. వరాన్ని ఏంటంటే ఇచ్చిన తర్వాత ఏమడుగుతుందంటే ఆ తల్లి దగ్గర కుమార్తె వెళ్ళి అడుగుతుంది, ఏంటంటే నేను ఏం అడగాలి అమ్మ అంటే, తల్లికి ఆ అవకాశం వచ్చి ఏం చేసిందంట? బాప్టిజం యోహాను తల నరికించి తెమ్మని అడిగిందంట. అట్టి రీతిగా ఎట్లాగున్నాం మనం ఈ టైంలోని దేవుడు అంటే ఎట్లాంటి తల్లి, మన బాధ్యత ఏమై ఉంది, ఎట్లాగున్నాం మనం, ప్రార్థన చేస్తున్నావా, లేదంటే పాపానికి ప్రేరేపించేటట్టు మన మాటలు మన క్రియలు ఉన్నాయా? అట్లాగా కాకుండా దేవుడు ప్రణాళిక ఒకటి, దేవుని ఉద్దేశం ఒకటి, దేవుడు మనల్ని దీవించి అనేక మంది బిడ్డలు లేకుండా ఉండి గొడ్రాలుగా చాలామంది పిల్లలు లేని వారిని అడగండి, ఎంత కన్నీటు, ఎంత వేదనో, ఎంత దుఃఖమో, ఎంత అవమానకరంగా వారు ఉంటుంది. కానీ మనల్ని దేవుడు నమ్మాడు, బిడ్డల్ని ఇచ్చాడు. బిడ్డల్ని ఇచ్చిన తర్వాత వారి పట్ల మన చిత్తం ఎలా ఉంది? దేవుని కొరకు, దేవుని మహిమ కొరకు, దేవుని రాజ్యం కొరకు ఒక తరాన్ని మనం పెంచగలుగుతున్నామా అని మనం ఒకసారి పరిశీలించుకుందాం, మనం సరి చేసుకుందాం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. అట్లా కళ్ళు మూసుకున్నట్లయితే, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నాయన నువ్వు మాట్లాడి ఉన్నారు ప్రభువా. అనేక మార్లు మేము ప్రార్థించే విషయంలో తల్లులుగా మా కర్తవ్యాన్ని, మా బాధ్యతను మేము విస్మరించి ఉన్నాం ప్రభువా. అనేక మార్లు వారు ప్రార్థించే విషయంలో, వారికి బోధించే విషయంలో, వారు తర్ఫీదు చేసే విషయంలో మేము విఫలమైపోయాం ప్రభా, వెనుతిరిగిపోయాం ప్రభా. అట్టి రీతిగా ప్రభా మేము ఉండటానికి మీరు మాకు ఈ ఆధిక్యతనైతే ఇవ్వలేదు. కానీ ప్రభా, నీ ప్రణాళిక, నీ చిత్తాన్ని ఎరిగి మేము ఎందుకు కొనసాగుటకు మీ సహాయం దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. నీ కృపను చూపించమని వేడుకుంటున్నాం ప్రభా. మా జీవితాలు ముందుగా వారికి బోధించే ముందు, వారికి చెప్పే ముందు, వారికి ఉపదేశించే ముందు మా జీవితాలని మేము సరిచేసుకుంటకు మీ సహాయం దయచేయమని వేడుకొంచున్నాం ప్రభువా. మా ప్రార్థనా జీవితాన్ని, మా వాక్యపు జీవితాన్ని, నీతో ఉన్న ఈ సంబంధాన్ని ప్రభువా మాకు సరిచేయమని వేడుకొంచున్నాం. మమ్మల్ని క్షమించమని వేడుకొంచున్నాం ప్రభువా. మమ్మల్ని క్రమపరచమని వేడుకొంచున్నాం ప్రభువా. మీరు ఇచ్చిన కర్తవ్యంలో ప్రభువా అంతం వరకు కట్టుబడి ఉండుటకు ప్రభువా, వారిలో ప్రేమను, విశ్వాసాన్ని, యూనికే తల్లి అంతం వరకు ఎట్లాగైతే ప్రయాసపడిందో మేము అట్టి విధంగా మేము ప్రయాసపడుటకు, మా ప్రణాళికలు కాదు ప్రభువా, మా చిత్తం కాదు కానీ ప్రభువా, వారి జీవితంలో ప్రభువా ఆత్మీయంగా నాయన లోకంలో గొప్పవారు కాకుండా ప్రభువా, అది మాత్రమే కాకుండా నాయన ఆత్మీయంగా ప్రభువా ఉన్నతమైన స్థితిలో ఉండుటకు నా ప్రభువా ఈ సహాయము దయచేయండి. మేము అలసిపోయామేమో ప్రభువా, ఆగిపోయామేమో ప్రభువా మా ఆత్మీయ జీవితంలో, ప్రార్థన చేయటంలో పరిస్థితులు భిన్నంగా ఉన్నప్పుడు మా ప్రార్థనకు జవాబు రావట్లేదని కృంగిపోయామేమో ప్రభువా. ఇంక ఇవి జరగవు, ఇది అవ్వవు, వాడు మారడు,
మా జీవితంలో అద్భుతం జరగదు, మా బిడ్డల జీవితంలో అని నిరుత్సాహపడిపోయాము ప్రభువా. ప్రార్థన ఆలకించే దేవుడు ప్రభువా, నీ సన్నిధిలోనైనా విసుగుగా అలకగా నాయన మేము ప్రార్థన చేసినప్పుడు ప్రభువా, మీరు ద్వారములు తెరవమని వేడుకొంచున్నాం. నీ కార్యము మా బిడ్డల జీవితంలో జరిగించమని వేడుకొంచున్నాం ప్రభువా. నాయన అంతా అయిపోయింది శూన్యం అని అనుకున్న పరిస్థితిలో కూడా ప్రభువా, నిన్ను ఆశ్రయించిన వారిని నువ్వు బలపరిచి నిలవబెట్టి మళ్ళా మా కుటుంబాల్లోనైనా తల్లులుగానైనా మా కర్తవ్యాన్ని మా బాధ్యతను నెరవేర్చుటకు సహాయం దయచేయండి. మా ప్రార్థన బలిపీఠాన్ని మీరు కట్టమని వేడుకొంచున్నాం. మా బిడ్డల కొరకు అంగలార్చుటకు నైనా మీ సహాయం దయచేయండి. వారిని ఆయన బహుమానంగా మేము పొందుకున్నందుకు ప్రభువా, వారిని ఎదుట ప్రదర్శించుటకు ప్రభువా, వారు ఒలీవ మొక్కల వలె ఎదుగుటకు ప్రభువా, మందిరంలో మా గృహాల్లో అటువంటి అవకాశాన్ని మేము కలిగించుటకు, అటువంటి వాతావరణాన్ని మేము నాయన సృష్టించుటకు నాయన మీ సహాయం దయచేయమని వేడుకొంచున్నాం. స్వాస్థ్యంగా మీరు ఇచ్చి ఉన్నారు ప్రభువా, దాన్ని కాపాడుటకు మేము భద్రపరచుటకు ప్రభువా మీ సహాయం దయచేయమని వేడుకొంచున్నాం ప్రభువా. బిడ్డలు నీ కొరకు మాత్రమే బాణముల వంటి వారు, నీ చేతిలో వాడబడే బాణం వంటి వారు మేము సిద్ధపరచుటకు నాయనా మీ సహాయం దయచేయండి. నీ జ్ఞానంతో, నీ ఆత్మతో నాయనా, నీ వివేకంతో ప్రభువా మీరు మాత్రమే మమ్మల్ని నింపి ప్రభువా దీవెనకరంగా నాయనా మమ్మల్ని ఉంచమని చిన్న ప్రార్థన నజరేయుడు యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.